హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాస్లో? ఏమైనా డౌట్స్? ఓకే. సో ఇవాళ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. మీడియా క్వైరీస్. ఓకే. మీడియా క్వైరీస్ అనేది ఏంటంటే రెస్పాన్సివ్ డిజైన్ చేయాలంటే రెస్పాన్సివ్ డిజైన్ ఎక్కడైనా మీకు రెస్పాన్సివ్ డిజైన్ చేయాలి అనే కీ స్కిల్ అడుగుతూ ఉంటారు. ఆ రెస్పాన్సివ్ డిజైన్ చేయాలంటే మీడియా క్వైరీస్ మేజర్ రోల్ అనమాట మనకి. అంటే అసలు రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటంటే మనం ఒక వెబ్సైట్ని మనం చేసాం ఆల్రెడీ. మై స్కూల్ అనే ప్రాజెక్ట్ మనం చేసాం. ఒకసారి చూద్దాం అవుట్పుట్. సో డెక్స్ట్రా వ్యూలో చూస్తే మనకు చాలా నీట్గా ఉంది. అంటే డెక్స్ట్రా వ్యూ అంటే ఇలా బిగ్గర్ స్క్రీన్ అనమాట. బిగ్గర్ స్క్రీన్లో చాలా నీట్గా ఉంది. బట్ ఇదే స్మాల్ స్క్రీన్ చేస్తే క్లమ్జీ అయిపోయింది. అంటే మనం ఏదైనా సరే ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తే ఆ వెబ్సైట్ స్మాల్ స్క్రీన్ ఇచ్చి బిగ్గర్ స్క్రీన్ వరకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోవాలి. ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయేదాన్ని రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. అలాంటి టైప్ ఆఫ్ రెస్పాన్సివ్ డిజైన్ మనం చేయాలి. ఎగ్జాంపుల్ కొన్ని ప్రాజెక్ట్స్ ఓపెన్ చేద్దాం. సపోజ్ ilandertcs.com అంటున్నాం. ఈ ilandertcs.comలో నేను స్క్రీన్ని తగ్గిస్తున్నాను. చూడండి, స్క్రీన్ తగ్గిగానే మనకు బిగ్గర్గా ఉండే నావ్ బార్ వచ్చేసి ఇలా స్మాలర్గా అయిపోయింది. మనకు క్లికబుల్ ఆప్షన్ చేస్తూనే ఇలా వస్తుంది. కొలాప్సిబుల్ నావ్ బార్ అంటాం దీన్ని, కొలాప్సింగ్. సీరీస్ ఇవన్నీ మనకు ఈ వ్యూలో చూస్తే ఇలా చూడండి ఎన్ని ఉన్నాయో. అండ్ ఈ వ్యూలో చూడండి ఇలా 1 by 1 వచ్చేసి. అండ్ అదేవిధంగా ఇవి కూడా చూడండి, అవర్ సర్వీసెస్ చూడండి 2 ఈక్వల్ పార్ట్స్గా ఉన్నాయి మనకి ఇక్కడ, 2గా ఉన్నాయి మనకు. అదేవిధంగా ఇక్కడికి రాగానే చూడండి అన్ని 1 by 1 వచ్చేసాయి. అదేవిధంగా రిజిస్టర్ ఫామ్ అవ్వచ్చు, అండ్ అదేవిధంగా కోర్స్ ప్లాన్స్ అవ్వచ్చు, అదేవిధంగా నావ్ బార్ కూడా అవ్వచ్చు, ఫుటర్ బార్ కూడా అవ్వచ్చు. ఇలా స్క్రీన్తో పాటు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతున్నాయి చూడండి. ప్రతిదీ మనకు స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి. ఇలా నీట్గా స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ చేయడానికి యూజ్ చేసే స్కిల్లే మీడియా క్వైరీస్ అనమాట. ఇప్పుడు ఈ స్క్రీన్లో చూడండి, మన స్క్రీన్తో పాటు కొన్ని అడ్జస్ట్ అవుతున్నాయి, కొన్ని అడ్జస్ట్ అవ్వట్లేదు. వాటి వల్ల ఏమవుతుంది అంటే రెస్పాన్సివ్ అవుతుంది. ఈ కిందకల్లా బార్ రాకుండా చూసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్. కిందికల్లా బార్ వచ్చింది అంటే మీ వెబ్సైట్ రెస్పాన్సివ్ కాదు అనేసి దాని మీనింగ్. మీ వెబ్సైట్ అనేది రెస్పాన్సివ్ కాదని దాని మీనింగ్ అనమాట. ఓకే. కిందికల్లా బార్ రాకుండా చూసుకోవాలి. ఈ బార్ దేనివల్ల వస్తుందంటే ఈ నావ్ బార్ వల్ల వస్తుంది. అదేవిధంగా సేమ్ ఇక్కడ నావ్ బార్ వల్ల ఎఫెక్ట్ వస్తుంది మీకు. అండ్ అదేవిధంగా ఇక్కడ కింద డౌన్కి చూస్తే ఇవన్నీ క్లమ్జీగా అనిపిస్తున్నాయి, మనంత నీట్గా కనిపించలేదు అబౌట్లో. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉండే కోర్సెస్ కూడా క్లమ్జీగా అనిపిస్తున్నాయి, మనకు అంత నీట్గా కనిపించలేదు. ఇక్కడ ఉండే ఫుటర్ కూడా క్లమ్జీ అనిపిస్తుంది, మనకు నీట్గా కనిపించలేదు. ఇవన్నీ స్క్రీన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇలా అయినా మీరు స్క్రీన్ని తగ్గించుకోవచ్చు, లేకపోతే ఇన్స్పెక్ట్ చేసి స్క్రీన్ మీద ఇక్కడ చూడండి మొబైల్ సింబల్ అండ్ ట్యాబ్లెట్ ల్యాప్టాప్ సింబల్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు డైమెన్షన్స్ వస్తాయి. ఇది విడ్త్, ఇది హైట్. మనకు మెయిన్ విడ్త్ని బేస్ చేసుకొని చేసుకోవాలి వెబ్సైట్ని. చూడండి, ఇంత విడ్త్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, 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 ఏ విడ్త్లో ఏం జరుగుతుంది అనేసి ఆ విడ్త్ని బట్టి మనం రాసుకుంటాం వెబ్సైట్. ఓకే. నా మీడియా క్వైరీస్ ఎలా రాస్తాము? సపోజ్ విత్ ఇన్ ది సిఎస్ఎస్లోనే మనం రాస్తాం మీడియా క్వైరీస్. దాని సింటాక్స్ అంటూ ఉంటాయి. దాని సింటాక్స్ ఎలా రాయాలంటే @మీడియా స్పేస్ బ్రాకెట్స్. ఇక్కడ మనకు మ్యాక్సిమం విడ్త్ ఎంత ఉండాలి? జనరల్గా 576 పిక్సెల్ మ్యాక్సిమం అనమాట. అండ్ మినిమం ఎంతైనా ఉండొచ్చు, మ్యాక్సిమం అయితే 576 ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనకి ఇది మొబైల్ వ్యూ అనేది దాని మీనింగ్. మొబైల్ వ్యూకి మనకు మ్యాక్సిమం 576 పిక్సెల్ ఉంటుంది. అదే ఇంకో స్క్రీన్కి రాసుకోవాలంటే, ఇంకో స్క్రీన్లో ఏదైనా సరే ఎఫెక్ట్ వస్తుంది అనేసి అనుకున్నప్పుడు మిన్ విడ్త్ రాయాలి. ఇక్కడ మిన్ విడ్త్ 576 అండ్ మ్యాక్స్ విడ్త్ 992 రాస్తాను. ఇలా 2 డైమెన్షన్స్ మిడిల్లో రాయాలనుకుంటే ఇలా రాసుకుంటాం, ఒక సింగిల్ డైమెన్షన్స్ రాసుకుంటే ఇలా రాసుకుంటాం. అది మ్యాక్సిమం అనమాట. మినిమం ఎంతైనా ఉండొచ్చు, స్క్రీన్ విడ్త్ మినిమం ఎంతైనా ఉండొచ్చు, మ్యాక్సిమం 576 అంతే. అదే ఇక్కడ మినిమం 576, మ్యాక్సిమం 992 పిక్సెల్ రాయాలి ఇక్కడ.
యూనిట్స్ రాయకపోతే అది వర్క్ అవ్వదు, యూనిట్స్ కంపల్సరీ రాయాలి. అండ్ ఇదే మాదిరిగానే రాయాలి, సింటాక్స్ కూడా ఇలాగే రాయాలి. ఇలా రాస్తేనే మీకు వర్క్ అవుతుంది, లేకపోతే కష్టం. ఓకే, క్లియర్ దిస్. ఇప్పుడు మనం 1 by 1 రాద్దాం. ఇప్పుడు దేనివల్ల ప్రాబ్లం వస్తుంది, ఫస్ట్ నావ్ బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. నావ్ బార్లో మనకు 576 కంటే తక్కువ ఉండాలి. ఇది 576 బార్లో ఉంది అంటే 564 రాస్తున్నా. 564లో మనకు ఈ నావ్ బార్ వచ్చేసి ఇలా ఉండకూడదు. మనం ఎలా చేద్దామంటే, సపోజ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, ఇన్స్పెక్ట్ చేస్తున్నాం కానీ ఇలా రాసుకోవాలి. నావ్ బార్ వచ్చేసి మనకు ఇలా ఉండాలి. ఇక్కడ కూడా మనకి ఈ మై స్కూల్ అనేసి టాప్లో ఉండాలి, ఈ మెనూ మొత్తం బాటంలో ఉండాలి. ఇలా చేయాలనుకుంటున్నాను నేను. ఈ కేసెస్లో అలా చేయాలన్నప్పుడు మనకు ఇవన్నీ మనం ఏం చేసాం, డిస్ప్లే ఫ్లెక్స్ రాసాం, జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అని రాసాం, అలైన్ ఐటమ్ సెంటర్ రాసాం. ఆ వాల్యూస్ని మనం మార్చుకుంటే సరిపోద్ది. సో ఫస్ట్ మనం ఏవైతే రాసామో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. నావ్ బార్కి మనం రాసాం కాబట్టి నావ్ బార్లో ఈ వాల్యూస్ తీసుకుంటున్నా, సిరీస్ ఇది కూడా తీసుకున్నాం. ఒకటేసారి ఈ రెండు కాపీ పేస్ట్ చేస్తున్నా. ఏవైతే చేంజ్ అవ్వాలనో అవి మాత్రమే రాయండి. ఈ ఇంటర్వెల్లో ఉన్నప్పుడు చేంజ్ అవ్వాలి. ఈ ఇంటర్వెల్ వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం 576 అంటే ఇక్కడ కనిపించే 576, మ్యాక్సిమం 576 ఇక్కడ ఉండేది అంతే. ఈ వ్యూలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని దాని మీనింగ్. ఈ వ్యూలో ఇప్పుడు క్లమ్జీ అయిపోతుంది. నాకు 1 by 1 కావాలనుకుంటున్నా. 1 by 1 కావాలనుకుంటే ఫస్ట్ మనం రాసింది ఏంటంటే డిస్ప్లే ఫ్లెక్స్ రాసాం, జస్టిఫై కన్నా స్పేస్ బిట్వీన్ రాసాం, ప్యాడింగ్ రాసాం, అలైన్ ఐటమ్స్ రాసాం. ఫస్ట్ ఫ్లెక్స్, డిస్ప్లే ఫ్లెక్స్ అంటే సైడ్ బై సైడ్ వస్తుంది. నాకు 1 by 1 కావాలనుకుంటున్నా. అప్పుడు మనకి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ వద్దు, ఇట్స్ ఏ జస్టిఫై కంటెంట్ స్టార్ట్ కావాలి. అండ్ అదేవిధంగా ప్యాడింగ్ 60 వద్దు, రైట్ లెఫ్ట్, నాకు 20 కావాలనుకుంటున్నా. అండ్ అలైన్ ఐటమ్ సెంటర్ వద్దు, స్టార్టే కావాలనుకుంటున్నా. ఓకే, సేమ్ అదేవిధంగా ఇవ్వెల్ కూడా మనకి డిస్ప్లే ఫ్లెక్స్ మళ్ళీ నాకు 1 by 1 కావాలి. ఇప్పుడు సైడ్ బై సైడ్ వస్తుంది, ఇక్కడ చూడండి 1 by 1 వచ్చింది, సైడ్ బై సైడ్ వచ్చింది. బట్ నాకు 1 by 1 కావాలనుకుంటా. 1 by 1 కావాలనుకుంటే ఇక్కడ మనకు ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. బై ఇప్పుడు ఈ స్కూల్ మై స్కూల్ అనేది ఇవన్నీ ఒకే లైన్లో ఉండాలనుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేసామంటే యువెల్లో ఉండే ఎల్ఐస్కి ప్యాడింగ్ అప్లై చేసాం. ఎల్ఐస్ చూడండి ప్యాడింగ్ 20 పిక్సెల్ అప్లై చేసాం. ఇదే ప్యాడింగ్ నావ్ బార్లో ఉండే యాంకర్ ట్యాగ్ కూడా అప్లై చేస్తే సేమ్ అదే విధంగానే మనకు వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ఇంటర్వెల్లో ప్యాడింగ్ 20 పిక్సెల్ చూడండి, నో సేమ్ లైన్లో వచ్చింది, సేమ్ డిస్టెన్స్ ఉంది, అంత నీట్గా ఉంది, పర్ఫెక్ట్గా. 576 అని ఇంక్రీజ్ అవుతానే మళ్ళీ నార్మల్ వ్యూ అయిపోద్ది. 576 ఇంక్రీజ్ అవుతానే మళ్ళీ నార్మల్ వ్యూ అయిపోద్ది. బట్ ఈ వ్యూలో కూడా నాకు కావాలి. ఈ వ్యూ ఎంతవరకు 992 వరకు రాశాం. 992 వరకు మనకి నాకు 1 by 1 కావాలనుకుంటున్నా. 992 వరకు కూడా 1 by 1 కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకొని ఈ వ్యూలో కూడా ఇచ్చేస్తాం మనం. ఈ వ్యూలో కూడా ఇచ్చేస్తాం. నా సిరీస్ అవుట్పుట్ చూడండి, ఈ వ్యూలో కూడా ఉంది చూడండి, ఎంత వ్యూనిచ్చి ఎంత వ్యూ వరకు ఉంది. అదే 992 దాటితే మళ్ళీ నార్మల్ అయిపోద్ది. సిరీస్ 992 దాటగానే మళ్ళీ నార్మల్ అయిపోద్ది. రెస్పాన్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇదంతా ఓకే, మనకు అంత ఇబ్బంది ఏం లేదు, ఇది పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ అబౌట్లో చూస్తే ఇక్కడ బాగానే ఉంది, అంటే ఈ వ్యూలో బాగానే ఉంది. బట్ మన మొబైల్ వ్యూలోకి వచ్చేసరికి సైడ్ బై సైడ్ క్లమ్జీగా ఉంది. నాకు 1 by 1 చేసుకుంటే బాగుంటుంది. 1 by 1 చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వాటికి ఏం రాశారో అబ్జర్వ్ చేయండి. అబౌట్ పేజ్లో రోలో కాలంకి ఏం చేశాను, 50% రాశాం. 50% రాసినప్పుడు ఫ్లెక్స్ ర్యాప్ అనేసి ఉందా లేదా చెక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇక్కడ 50% రాశారు, రాసినప్పుడు ఫ్లెక్స్ ర్యాప్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫ్లెక్స్ ర్యాప్ అనేసి ఉంటేనే ఓన్లీ ఈ వ్యూ నేను ఏం చేస్తున్నానంటే 100% చేస్తున్నా. ఓన్లీ ఈ వాల్యూని 100% చేస్తాను. అబౌట్లో ఉండే రోలో ఉండే కాలంకి 100%. నౌ సీ దిస్ 1 by 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా
ప్యాడింగ్ తగ్గించుకుంటే ప్యాడింగ్ కూడా తగ్గించుకోండి, మీ చాయిస్ అది. నెక్స్ట్ ఏవైతే మనకు చేంజ్ అవ్వాలనో అవి మాత్రమే రాసుకుంటాం, మిగతాడన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 రాశారు, 4 రాశారు కాబట్టి మనకు సో ఇక్కడ మనకి కోర్సెస్ కాబట్టి కోర్సెస్లో ఉండే కాల్ 25% ఇస్తాం. మనకు 1 by 1 కావాలి, మనకు 1 by 1 కావాలంటే ఏం చేస్తాం, విడ్త్ వచ్చేసి మనకు 100% ఇస్తాం. లేదు నాకు 2 ఈక్వల్ పార్ట్స్ కావాలంటే 50% ఇవ్వచ్చు. చూడండి 50% ఇస్తే 2 ఈక్వల్ పార్ట్స్ వచ్చాయి చూడండి. అదే కనుక మనం 100% ఇస్తే 1 ఈక్వల్ పార్ట్ వస్తుంది. పర్ఫెక్ట్. అదే 5 and 6 ఎప్పుడైతే దాటుతుందో మళ్ళీ నార్మల్ అయిపోద్ది. మళ్ళీ ఇంకో వ్యూలో మీకు వేరే విధంగా కావాలంటే మీరు రాసుకోవచ్చు, అక్కడ 2 ఈక్వల్ పార్ట్స్ కావాలంటే రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొలాప్స్గా ఉంది, మనకు అంత నీట్గా లేదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫుటర్లో కాలమ్స్ 20% ఇచ్చాం, ఈ 20% కాస్త నాకు 100% ఇచ్చేస్తాను. 100%. నౌ సీ దిస్ అవుట్పుట్ చూడండి 1 by 1 వచ్చేసింది. అదే 5 and 6 దాటుతానే మళ్ళీ క్లమ్జీ అయిపోద్ది, మళ్ళీ ఆ వ్యూలో మళ్ళీ మీరు రాయాలి. ఈ వ్యూలో చూడండి పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇది ఓకే, ఇది మనకు సరిగా లేదు అనేసి అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఉండే వాల్యూస్ కూడా మనం తీసుకొని ఫుటర్లో ఉండే ఐకాన్స్ అన్నీ తీసుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. డిస్ప్లే ఫ్లెక్స్, కలర్ వైట్, డిస్ప్లే ఫ్లెక్స్, ఏదో ప్యాడింగ్, ఇక్కడ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం 1 by 1 చేస్తున్నాం. వీటికి యాంకర్ ట్యాగ్స్కి మనం ఏం చేయాలంటే కాపీలో ఉండే యాంకర్ ట్యాగ్స్, ఇట్స్ ఏ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఇవ్వాలి. క్లియర్గా సెట్ అయింది. ఓకే, లేదనుకుంటే టెక్స్ట్ లైన్ సెంటర్ ఇచ్చిన మనం రాసుకునే డిజైన్ బట్టి మనం చేసుకోవచ్చు. ఇలా క్లియరా, దీన్నే రెస్పాన్సివ్ డిజైన్ అంటాము. ఏ వ్యూలో ఎలా అప్లై చేయాలి అనేసి మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, అదే బూస్ట్రాప్ మొత్తం వీటి మీద డిపెండ్ అవుతుంది, ఆల్రెడీ ఇన్బిల్ట్గా రాసేసి ఉంటారు. అందుకోసం బూస్ట్రాప్లో రాసేది ఈ ఫార్మేట్లో రాసేసి ఉంటారు వాళ్ళు. అక్కడ మనం క్లాస్ నేమ్స్ మనం యూస్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మనకు వచ్చేస్తాయి. సో అవన్నీ మనం బూస్ట్రాప్కి వెళ్ళినప్పుడు నేర్చుకున్నాం. బట్ బూస్ట్రాప్ మీకు అర్థం కావాలి అంటే HTML CSS పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. HTML CSS వస్తేనే మీకు బూస్ట్రాప్ అనేది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. నెక్స్ట్ ఇదే ప్రాజెక్ట్లో నేను రిమైనింగ్ కాన్సెప్ట్స్ కూడా అప్లై చేస్తాను. ఇదే ప్రాజెక్ట్ మీద అప్లై చేద్దాం, మీకు లైవ్లో అప్లై చేసినట్టు మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి కంటెంట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి అప్లై చేసిన మనకి సరిగా ఉండదు. సరే అండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముందంటే బ్లాక్ ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్కి గ్రేడియంట్ కలర్స్ నేను అప్లై చేస్తాను. గ్రేడియంట్ కలర్స్ అంటే ఏంటంటే జనరల్గా మల్టిపుల్ కలర్స్ యొక్క కాంబినేషన్, 1 or more కలర్స్ని కంబైన్ చేసి రాస్తాం. అలా కంబైన్ చేసి రాయాలనుకుంటే మనకు 3 types ఆఫ్ గ్రేడియంట్స్ ఉన్నాయి. ఒకటి లీనియర్ గ్రేడియంట్, 2 రేడియల్ గ్రేడియంట్, 3 కోనిక్ గ్రేడియంట్ అనమాట. లీనియర్, రేడియల్, కోనిక్. ఫస్ట్ లీనియర్ అనేది ఏముంటుందంటే ఒకటే లైన్లో ఉంటాయి కలర్స్. ఫస్ట్ రెడ్, ఎల్లో, వైలెట్ ఏదైనా ఇచ్చామనుకోండి లీనియర్గానే ఉంటుంది. ఫస్ట్ రెడ్ వస్తుంది, ఎల్లో వస్తుంది, ఇలా వస్తుంది. అది మనకు ఫస్ట్ డిఫాల్ట్గా మనం ఏ పొజిషన్ ఇవ్వకపోతే టాప్ టు బాటమ్ వస్తుంది మనకు వాల్యూస్. ఫస్ట్ అప్లై చేసి చూద్దాం. ఇక్కడ ఎక్కడైతే బ్లాక్ ఉందో, సో కాపీకి మనం బ్లాక్ ఇచ్చాం కదా, ఈ కాపీకి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చాం. దానికి యూజ్ చేసేది కూడా మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట. గ్రేడియంట్స్కి మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లీనియర్ గ్రేడియంట్. లీనియర్ గ్రేడియంట్ రెడ్, ఎల్లో, గ్రీన్ 3 వాల్యూస్ కాంబినేషన్ ఇస్తున్నాం. డిఫాల్ట్గా మనకి ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే టాప్ టు బాటమ్ ఉంటుంది. టాప్ టు బాటమ్ ఫస్ట్ రెడ్ వస్తుంది, మళ్ళీ ఎల్లో వస్తుంది, మళ్ళీ గ్రీన్ వస్తుంది. సిరీస్ రెడ్, ఎల్లో, గ్రీన్ చూడండి ఇలా టాప్ టు బాటమ్. నాకు ఇలా వద్దు, లెఫ్ట్ టు రైట్ కావాలనుకుంటున్నా.
లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్లో రెడ్, మళ్ళీ మిడిల్లో ఎల్లో, ఇలాగా. ఫస్ట్ వాల్యూ మనకి ఏంటంటే 2 రైట్ అనమాట. 2 రైట్, రెడ్, ఎల్లో, చూడండి 2 రైట్ ఈ విధంగా వెళ్ళింది చూడండి. అదేవిధంగా 2 టాప్, 2 టాప్ అంటే కింద రెడ్, ఎల్లో, ఇలాగ చూడండి, రెడ్, ఎల్లో, గ్రీన్, 2 టాప్. అదేవిధంగా 2 లెఫ్ట్, 2 లెఫ్ట్ అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. అర్థమైందా? అదేవిధంగా మీరు ఈ వాటి మీద కూడా అప్లై చేసి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది అంతే. వీటి మీద మనం అప్లై చేద్దాం. ఓకే, ఇది లీనియర్ గ్రేడియంట్ అంటాం. అదేవిధంగా ఈ డైరెక్షన్ కాకుండా యాంగిల్స్ కూడా ఇవ్వచ్చు. 45 డిఈజీ, 45 కానీ 90 కానీ 180 కానీ ఇలా మనకు డిగ్రీస్ కూడా మనం ఇవ్వచ్చు. 45 డిగ్రీస్ యాంగిల్లో మనకు కలర్స్ని ప్రింట్ చేయాలి అని దాని మీనింగ్. ఓకే, ఇలా కాకుండా మనకు ఈ యాంగిల్లో వెళ్తాం, 45 డిగ్రీస్ యాంగిల్లో వెళ్తాం మనం. ఇది లీనియర్ గ్రేడియంట్. నెక్స్ట్ మనకి ఇక్కడ మనం రాసేదానికి కోనిక్ గ్రేడియంట్ యూజ్ చేద్దాం. సారీ, కోనిక్ కాకుండా రేడియల్ గ్రేడియంట్ యూజ్ చేద్దాం. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అనేది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీనే మనం యూజ్ చేసేది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కైనా బ్యాక్గ్రౌండ్ అనే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీనే యూజ్ చేస్తాం. మీరు గ్రేడియంట్ అప్లై చేసినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ అనే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రేడియల్ గ్రేడియంట్, రేడియల్ అంటే ఏంటంటే వాటి సెంటర్ని బేస్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మనకు సేమ్ రెడ్, ఎల్లో, గ్రీన్ అప్లై చేస్తున్నాం. రెడ్, ఎల్లో, గ్రీన్. రెడ్ అనేది సెంటర్ నుంచి బేస్ చేసుకొని వెళ్తుంది, సెంటర్ నుంచి బేస్ చేసుకొని వెళ్తుంది. సిరీస్ రెడ్, ఎల్లో, గ్రీన్. క్లియర్? రెడ్, ఎల్లో, గ్రీన్. ఇదేంటంటే ఎలిప్సిస్ టైప్ ఉంటుంది, మనకి ఎగ్జాక్ట్ సర్కిల్ టైప్ లేదు. ఎగ్జాక్ట్ సర్కిల్లా కావాలనుకుంటే ఫస్ట్ వాల్యూ మనకు సర్కిల్ రాస్తాం. సర్కిల్ సర్కిల్ లాగా వచ్చింది చూడండి. ఓకే, క్లియర్ దిస్? ఇలా మనకి వాల్యూస్ని మనం అప్లై చేస్తాం. అండ్ అదేవిధంగా కోనిక్ గ్రేడియంట్, దీని మీద కోనిక్ గ్రేడియంట్ అప్లై చేద్దాం. కోనిక్ గ్రేడియంట్ అంటే ఒక కార్నర్ని బేస్, అంటే ఒక కోన్ని బేస్ చేసుకుని. కోన్ ఎలా ఉంటుంది? జస్ట్ రౌండ్ షేప్లో ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మనకు అలాగే రాయొచ్చు. సో ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కోనిక్ గ్రేడియంట్, కోనిక్ ఐఫన్ గ్రేడియంట్. ఒక పాయింట్ని బేస్ చేసుకొని ఇట్లా రొటేట్ అవుతూ వస్తుంది. దీన్నే కోనిక్ గ్రేడియంట్ అంట. క్లియరా గ్రేడియంట్స్ గురించి? సో ఇవి అనమాట మల్టిపుల్ కలర్స్, ఎన్ని కలర్స్ అయినా మీరు ఇవ్వచ్చు. నేను చెప్పే కాన్సెప్ట్స్ని మీరు ఇంకా తరోగా చూడాలంటే సిఎస్ఎస్లోకి వెళ్ళిపోండి. కొద్ది డౌన్కి వస్తే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఉంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో గ్రేడియంట్స్ అనమాట. గ్రేడియంట్స్లో చూడండి, రేడియల్ గ్రేడియంట్, లీనియర్ గ్రేడియంట్, కోనిక్ గ్రేడియంట్, 3 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ అనమాట. ఇక్కడ మనకు గోస్ డౌన్, గోస్ అప్, గోస్ లెఫ్ట్ అండ్ డయాగ్నల్లీ అండ్ డిఫైన్ బై దేర్ సెంటర్ అండ్ రొటేట్ అరౌండ్ ఇట్స్ సెంటర్ పాయింట్. ఓకే, ఇలా ఇవన్నీ ఇంకా కొన్ని ఎక్స్ట్రా నేర్చుకుంటారు. ఇక్కడ అన్నీ ఒకసారి చూసారంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా. రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ ఉంది, రిపీట్ అవుతూ వెళ్తాం అనమాట. రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్, అదేవిధంగా రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్ కూడా ఉంది మనకు. సో వాటిని బేస్ చేసుకొని మనకు ఉంటుంది అనమాట. క్లియరా? ఇది గ్రేడియంట్స్ గురించి. నెక్స్ట్ మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే టెక్స్ట్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్లో మనకి జనరల్గా మనకు కార్నర్లో కంటెంట్ మొత్తం నీట్గా అలైన్మెంట్ కావాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? ఇక్కడ మనకు కార్నర్ ఉంటుంది. సపోజ్ ఈ కార్నర్లో మనం కంటెంట్ని నీట్గా అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే టెక్స్ట్ అలైన్ జస్టిఫైనెస్ యూజ్ చేస్తాం. రైట్, అంతే కదా? కార్నర్స్ అన్నీ నీట్గా రావాలి అనేసి అనుకుంటే టెక్స్ట్ అలైన్ జస్టిఫైనెస్ యూజ్ చేస్తాం. టెక్స్ట్ అలైన్ జస్టిఫై. ఈ కేసెస్లో మనకు అబ్జర్వ్ చేస్తే చూడండి, టెక్స్ట్ అలైన్ జస్టిఫైనెస్ మనకు కార్నర్స్లో మనకు నీట్గా అడ్జస్ట్మెంట్ అయింది. బట్ ఇక్కడ మనకు చూస్తే స్పేసింగ్స్ అన్నీ ఇంక్రీజ్ అయి ఉంటాయి చూడండి మిడిల్లో. ఈ స్పేసింగ్స్ అన్నీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, అంటే ఇది ఇంకా తక్కువ, స్పేసింగ్ ఇంక్రీజ్ అవ్వడం తక్కువ.
బట్ ఏదైనా సరే ఈక్వల్ పార్ట్స్గా అన్ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు అలాంటి కేసులో మనకి ఏమవుతుందంటే టెక్స్ట్ అలైన్ జస్టిఫై ఇస్తే కార్నర్స్ అన్ని నీట్గా అలైన్మెంట్ అవుతాయి, కానీ ఇక్కడ ఉండే కంటెంట్ మొత్తం మనకు నీట్గా రాదు. అది ఎందువల్ల అంటే వర్డ్స్ అనేది చాలా బిగ్గరగా ఉండడం వల్ల. సపోజ్ ఇక్కడ మనకు అబౌట్ కదా, ఇది అబౌట్. ఈ కేసెస్లో మనకు ఒక సింగిల్ వర్డ్ అనేది చాలా బిగ్గరగా ఉందనుకోండి, చూడండి ఒక వర్డ్కి గ్యాప్ లేకుండా మనకు పెంచామనుకుంటే ఇది ఒక సింగిల్ వర్డ్ అనమాట. ఈ సింగిల్ వర్డ్ మనకు బ్రేక్ లేదు ఇక్కడ. టెక్స్ట్ లైన్ జస్టిఫై ఇస్తే ఏమైతుందంటే ఆ వర్డ్ వచ్చేసి మనకు చూడండి ఏమైంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతుంది. ఇలా సమ్ టైమ్స్ మనకు ఒక సింగిల్ వర్డ్ ఇలా ఉంటుంది. ఆ సింగిల్ వర్డ్ వల్ల మనకి ఏమైతుందంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతుంది, అంటే రెస్పాన్సివ్ పోతుంది. అలాంటి వాటిని మనకు బ్రేక్ చేసుకోవాలనుకోండి, ఇలాంటి వాటిని టెక్స్ట్ వల్ల ఎఫెక్ట్ అనమాట. దీన్నే టెక్స్ట్ ఎఫెక్ట్ అంటాం. ఇలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే వర్డ్ని బ్రేక్ చేసుకోవాలి. అంటే ఏ వర్డ్ అయితే ఎక్సీడ్ ఉందో ఆ వర్డ్ని బ్రేక్ చేయాలి. దానికి వర్డ్ వ్రాప్ అనమాట. వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్ అనమాట. వర్డ్ వ్రాప్ ప్రాపర్టీ, వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్. వర్డ్ బ్రేక్ అయింది, ఓకే. బట్ ఇక్కడ చూడండి ఇవన్నీ మనకు నీట్గా రాలేదు. చూడండి ఎంత స్పేసింగ్ వచ్చింది, చూడండి చాలా స్పేసింగ్ వచ్చింది. ఈ స్పేసింగ్ కూడా నీట్గా ఉండాలి అండ్ ఈ కంటెంట్ కూడా నీట్గా అనిపించాలి మనకు. అందుకోసం మనకు ఏం ప్రాపర్టీ ఇచ్చేసి అంటే వర్డ్ బ్రేక్ అనమాట. వర్డ్ బ్రేక్, ఇట్స్ ఏ బ్రేక్ కాల్. కీప్ ఇట్ ఆల్ అంటే డిఫాల్ట్గా ఉండే ప్రాపర్టీనే కీప్ ఇట్ ఆల్ అంటాం. ఇది వర్డ్ బ్రేక్ కాల్ అనమాట. అంటే ఇక్కడ ఎండింగ్లో మనకి ఏమవుతుందంటే ఏదైనా ఒక బిగ్గర్ వర్డ్ ఉన్నప్పుడు ఆ బిగ్గర్ వర్డ్ని బ్రేక్ చేయదు. బట్ ఈ వర్డ్ బ్రేక్ కాల్ అనేసి ఏం చేస్తుందంటే ఒక బిగ్గర్ వర్డ్ అయినా సరే దాన్ని బ్రేక్ చేసి నెక్స్ట్ లైన్లోకి పంపిస్తుంటుంది. చూడండి ఎం అనేది మనకి ఇలా అయింది అండ్ ఎస్ అనేది ఇలా వచ్చింది అండ్ ఇక్కడ చూడండి ఇలా. ఓకేనా? సో ఇలా మనకి ఏదైనా బిగ్గర్ వర్డ్ ఉన్నప్పుడు కూడా మనం దాన్ని బ్రేక్ చేస్తాం అన్నమాట. అండ్ చూడడానికి చాలా నీట్గా ఉంది. బ్రేక్ వర్డ్ అయినా సరే మనకు చూడడానికి నీట్గా కావాలనుకుంటే ఇలా యూజ్ చేసుకోవాలి. ఓకే, క్లియర్? ఇది ఏం డౌట్ ఉందా? ఇవి టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి అనమాట. మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట మీకు. నెక్స్ట్ లిస్ట్ టేబుల్ సంబంధించిన ప్రాపర్టీస్ చూద్దాం. టేబుల్కి సంబంధించిన ప్రాపర్టీస్ చూద్దాం. సో సపరేట్ ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. ఇందులో క్లాస్ 7లో దీనిలోనే చెప్పాను నేను, క్లాస్ 7. ఓకే, నెక్స్ట్ లిస్ట్ అనమాట. 1 2 3 4 కాన్సెప్ట్. లిస్ట్ని మనం ఎలా అలైన్మెంట్ అంటే ఎలా స్టైల్స్ అప్లై చేస్తాం లిస్ట్కి. అన్ఆర్డర్ లిస్ట్ ఉంటుంది, ఆర్డర్ లిస్ట్ ఉంటుంది. లిస్ట్ తీసుకుంటున్నా ఏదో ఒకటి వాల్యూస్ తీసుకుంటాను. ఇక్కడ హోమ్, ఏదో ఒక లిస్ట్ తీసుకుంటున్నాం, ఏదో ఒక అన్ఆర్డర్ లిస్ట్ తీసుకుంటున్నాం. ఏదైనా ఉండొచ్చు, ఇక్కడ మీరు రాసుకునే కంటెంట్ని బట్టి ఉంటుంది, ఏదైనా ఉండొచ్చు. డిఫాల్ట్గా మనం చూడడానికి యుఎల్ ఎలా ఉంటుంది, డాట్స్ ఉంటాయి. ఓఎల్ ఎలా ఉంటుంది, నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు వాటిని సిఎస్ఎస్ని యూజ్ చేసుకొని చేయాలి అనేసి అనుకుంటే ఫస్ట్ మనకి యుఎల్ తీసుకుంటున్నాం. యుఎల్ డాట్స్ని రిమూవ్ చేయాలనుకుంటే లిస్ట్ స్టైల్ టైప్ డిస్ట్ అనేది డిఫాల్ట్ వాల్యూ అనమాట. ఇట్స్ ఏ డిఫాల్ట్ వాల్యూ. ఇలా డాట్స్ వచ్చేది దానివల్ల వస్తాయంటారు. ఇప్పుడు నాకు సర్కిల్ కావాలనుకుంటున్నా. సర్కిల్ కావాలంటే లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్ రాస్తాం, సర్కిల్. అదేవిధంగా స్క్వేర్ కావాలనుకుంటే లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్. స్క్వేర్ కావాలంటే స్క్వేర్, సర్కిల్ కావాలంటే సర్కిల్, డిస్ట్ కావాలంటే డిఫాల్ట్ వాల్యూ. బట్ అవన్నీ నాకు వద్దు, అవన్నీ ఏమొద్దు. అప్పుడు మనకి లిస్ట్ స్టైల్ టైప్ నన్ అనమాట. లిస్ట్ స్టైల్ టైప్ నన్. ఇక్కడ మనకు ఇమేజెస్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో, ఇమేజెస్ కూడా. బట్ ఆ ఇమేజెస్ చాలా స్మాల్గా ఉండాలి. అంత స్మాల్ అంటే
20x20 కానీ 10x10 కానీ అంటే 20 పిక్సెల్ పిక్సెల్ కానీ 10 పిక్సెల్ 10 పిక్సెల్ కానీ అంత స్మాల్గా ఉండే ఇమేజెస్ని మాత్రమే అక్కడ ఇవ్వగలం. ఒకటి లైవ్ లింక్ నేను ఇస్తాను ఇక్కడ. లిస్ట్ స్టైల్ ఇమేజ్ని ఇవ్వాలంటే లిస్ట్ స్టైల్ ఇమేజ్ అని ఇస్తాం. యూఆర్ఎల్ ఇక్కడ W3 Schools నుంచి ఇది గెట్ అవుతుంది. ఇట్స్ ఏ squarepurple.gif. చాలా స్మాల్ ఇమేజ్ అనమాట. ఇలా ఉంది సింబల్. ఈ సింబల్ వచ్చేసి మనకి ఎలాగైతే మనకు డాట్స్ ఇవన్నీ వచ్చాయో ఆ ప్లేస్లో మనకు వచ్చేస్తాయి. ఇలా ఇమేజెస్ని మనం ఇవ్వాలండి. ఇదే ప్లేస్లో మనకు టిక్ మార్క్స్ కూడా మనకి ఇవ్వచ్చు. అంటే టిక్ మార్క్స్ ఇవ్వచ్చు అండ్ ఇంకా మీ చాయిస్ అనమాట. అది యారో మార్క్స్ ఇవ్వచ్చు. అలాంటివన్నీ ఇట్లా లిస్ట్ స్టైల్ టైప్ అంటే లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనేసి యూజ్ చేసుకొని రాయొచ్చు. బట్ ఆ ఇమేజ్ అనేది చాలా చిన్నదిగా ఉంటేనే వస్తుంది. ఇక్కడ మనకు యువెల్లో ఎల్ఐకి బార్డర్ అప్లై చేస్తే బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఎల్ఐకి మాత్రమే బార్డర్ వస్తుంది. బట్ ఈ కేసెస్లో మనకు ఐకాన్ అయినా సర్కిల్స్ అయినా స్క్వేర్స్ అయినా బుల్లెట్స్ అయినా ఏదైనా ఈ బార్డర్ అవుట్ సైడ్లోనే అప్లై అవుతుంటాయి. బట్ ఇవి ఇన్సైడ్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఈ ఇమేజెస్ అన్ని ఇన్సైడ్లోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మనం ఇంకో ప్రాపర్టీ యూజ్ చేస్తాం. లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్సైడ్. లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్సైడ్ అనమాట మనకి. దిస్ ఇన్సైడ్లోకి వెళ్తే లిస్ట్ స్టైల్ పొజిషన్ అంటాం దాన్ని. ఇప్పుడు మనకు లిస్ట్ స్టైల్ టైప్, లిస్ట్ స్టైల్ ఇమేజ్, లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇవన్నీ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో రాయొచ్చు. ఇట్స్ ఏ లిస్ట్ స్టైల్ అనమాట. లిస్ట్ స్టైల్ యూఆర్ఎల్ అండ్ ఇన్సైడ్ సర్కిల్. నోసీస్ ఇలా మనకి ఇలా ఏదైనా సరే మనం రాసుకోవచ్చు. లిస్ట్ స్టైల్ అనేది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అనమాట మనకి. లిస్ట్ స్టైల్ నన్ను రాసుకోవచ్చు, లిస్ట్ స్టైల్ ఇమేజ్కి రాసుకోవచ్చు, లిస్ట్ స్టైల్ ఇన్సైడ్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఇన్ని రాసే బదులు మనకు ఇది ఒకటి రాసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఓఎల్ డిఫాల్ట్గా నెంబర్స్ ఉంటాయి. దానికి ఏం చేస్తాం, లిస్ట్ స్టైల్ టైప్ అని రాస్తాం. దీనికి లిస్ట్ స్టైల్ అని రాయొచ్చు డైరెక్ట్గా. లిస్ట్ స్టైల్ అప్పర్ ఆల్ఫా అంటే క్యాపిటల్ ABCD అనేసి ఉంటాయి. అదే లోయర్ ఆల్ఫా అంటే స్మాల్ లెఫ్ట్. అదే లోయర్ రోమన్ అంటే రోమన్ నెంబర్స్ ఉంటాయి అనమాట. అదే కనుక క్యాపిటల్ రోమన్ అంటే అప్పర్ రోమన్ అంటాం దాన్ని. లిస్ట్ స్టైల్ టైప్, లిస్ట్ స్టైల్ లోయర్ ఆల్ఫా, అదేవిధంగా అప్పర్ రోమన్, లోయర్ రోమన్. డెసిమల్ అనేది మనకు డిఫాల్ట్గా నెంబర్స్ అనేసి ఉంటాయి. డెసిమల్ అనమాట. ఓకే, ఇది డిఫాల్ట్గా ఉండే వాల్యూ. మిగతా వాల్యూస్ మీకు ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. క్లియర్? ఇవి లిస్ట్కి సంబంధించిన స్టైల్స్ మనం అప్లై చేయడం అనమాట. మనం ఆల్రెడీ చూసాం లిస్ట్కి సంబంధించింది స్పేసింగ్, ప్యాడింగ్స్ అప్లై చేసుకోవచ్చు, మార్జిన్స్ అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, బార్డర్కి ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ ఆల్రెడీ మనం చూసాం. ఓకే, నెక్స్ట్ టేబుల్స్. టేబుల్ డిజైన్ ఎలా చేస్తాం? మనం ఆల్రెడీ HTMLలో చేసిన టేబుల్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం. HTMLలో చేసిన టేబుల్ని ఇక్కడ కాపీ చేసి దానికి స్టైల్స్ మనం ఎలా అప్లై చేస్తాం చూద్దాం. కానీ ఇలా టేబుల్, ఈ టేబుల్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ కాన్సెప్ట్ టేబుల్. టేబుల్ చూడడానికి ఇలా ఉంది. బట్ టేబుల్ వల్ల కూడా రెస్పాన్సివ్ పోతుంది. చూడండి, టేబుల్ బిగ్గర్ అయ్యే కొద్ది, అంటే చూడండి టేబుల్ మనం తగ్గించే కొద్ది మనకు ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది అండి. బట్ మనకి ఇక్కడ ప్రాపర్టీస్ రాసుకునే దాన్ని బట్టి అడ్జస్టింగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇమేజెస్ ఉన్నాయి కదా మనకి, ఇదే ఇమేజ్ చేద్దాం అలా ఫోల్డర్. ఫస్ట్ డిఫాల్ట్గా మనం రాసిన ప్రాపర్టీస్ తీద్దాం. ఈ విడ్త్ బార్డర్ నేను తీయేస్తాను. అబ్జర్వ్ చేయండి ఇక్కడ అని ఇలా ఉంది. ఇప్పుడు దీనికి
చుట్టూ బార్డర్ కావాలి. ఫస్ట్ స్టెప్ చుట్టూ టేబుల్కి బార్డర్ కావాలి. టీహెచ్కి బార్డర్ కావాలి. ప్రతి ఒక్క టీహెచ్కి బార్డర్ కావాలి. ప్రతి ఒక్క టీడీకి బార్డర్ కావాలి. ఓకే, అంటే ఇక్కడ మనకు గ్రూపింగ్ సెలెక్టర్ రాస్తాను. ఆ గ్రూపింగ్ సెలెక్టర్ ఎలా అంటే టేబుల్కి టీహెచ్కి అంటే టీఆర్కి టీఆర్ కాదు, టీహెచ్కి అండ్ టీడీకి బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి ఇస్తున్నాం. అన్నిటికీ బార్డర్ ఇస్తున్నాం. సిరీస్ అవుట్పుట్ అని. ఇప్పుడు మనకి ఇది విడ్త్ పెరగాలనుకుంటున్నాం. విడ్త్ దేనికి ఇవ్వాలి? టేబుల్కి. టేబుల్ విడ్త్ వచ్చేసి మనకు 100%. స్క్రీన్ మొత్తం కావాలనుకుంటున్నాం. స్క్రీన్ మొత్తం. ఇక్కడ చూస్తే డబల్ బార్డర్ ఉంది. నాకు డబల్ బార్డర్ వద్దు, ఓన్లీ సింగిల్ బార్డర్ కావాలనుకున్నాను. సింగిల్ బార్డర్ కావాలనుకుంటే ఇప్పుడు దీనికి బార్డర్ కొలాప్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. బార్డర్ కొలాప్స్, ఇట్స్ ఏ కొలాప్స్. బార్డర్ కొలాప్స్ అనమాట. అది సింగిల్ బార్డర్ వచ్చింది. ఇప్పుడు మనకు ఓన్లీ టీ హెడ్కి మాత్రమే సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటున్నా. టేబుల్లో ఉండే టీ హెడ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇస్తున్నాం. అదేవిధంగా టేబుల్లో ఉండే టీ బాడీకి ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ యాక్వా ఇస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ మొత్తం ఎక్కడ ఉందండి? వర్టికల్ డైరెక్షన్లో సెంటర్లో ఉంది. వర్టికల్గా సెంటర్లో ఉంది. అదేవిధంగా హారిజెంటల్గా టీడీలో ఉండేటి అన్నీ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, టీహెచ్లో ఉండేటివి సెంటర్లో ఉన్నాయి. మొత్తం టేబుల్లో ఉండే డేటా మొత్తం సెంటర్లోకి కావాలనుకుంటే వి యూజ్ టెక్స్ట్ అలైన్ సెంటర్. అన్నీ సెంటర్లోకి వచ్చాయి. అదేవిధంగా లైన్ మీద కావాలనుకుంటున్నాం. అన్నిటికీ టెక్స్ట్ లైన్ మీద కావాలనుకుంటున్నాం. లైన్ మీద కావాలనుకుంటే టీఆర్ని యూజ్ చేసుకోవాలి. టేబుల్లో ఉండే టీఆర్స్ అన్నీ కావాలి. వర్టికల్ అలైన్ బాటమ్, చూడండి అన్నీ లైన్ మీదకి వచ్చాయి. చూడండి టీ హెడ్లో ఉండే టీఆర్స్కి కొద్ది హైట్ ఇస్తే కొద్ది నీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఏది సెలెక్ట్ చేస్తున్నాం మనకి చాలా ఇంపార్టెంట్. టేబుల్లో ఉండే టీ హెడ్లో ఉండే టీఆర్స్కి హైట్ ఇస్తున్నాం. హైట్ 40 పిక్సెల్. క్లియర్గా వచ్చిందా? ఇప్పుడు మనకు టీ బాడీలో ఉండే టీఆర్స్ని హోవర్ చేసినప్పుడు మనకి ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలి. టీ బాడీలో ఉండే టీఆర్ని హోవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అప్లై చేద్దాం. ఓకే, ఏదైనా సరే మన చాయిస్ అనమాట. ఏ కలర్ అయినా ఇవ్వచ్చు మనం. ఇలా హోవర్ చేసినాం. మళ్ళీ ఇక్కడ చూడండి టీ హెడ్లో రాదు, ఓన్లీ టీ బాడీలో ఉండే టీఆర్ని హోవర్ చేసినప్పుడే మనకు వచ్చేది. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్ అదేవిధంగా మనకు స్క్రీన్ని తక్కువ చేసినప్పుడు చూడండి టేబుల్ వల్ల రెస్పాన్సివ్ పోతుంది. అంటే బాడీకి వస్తుంది, బాడీకి రెస్పాన్సివ్ పోతుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఈ టేబుల్కి చుట్టూ వచ్చేసే అంటే ఈ టేబుల్కి ఒక పేరెంట్గా ఒక టేబుల్ ఒక పేరెంట్ డ్యూ తీసుకుంటున్నాం. రెస్పాన్సివ్ ఒక క్లాస్ నేమ్ అనమాట. అది అంతే, క్లాస్ నేమ్ రెస్పాన్సివ్. ఇప్పుడు ఈ రెస్పాన్స్కి మనం ఏం చేస్తామంటే అబ్జర్వ్ చేయండి. రెస్పాన్స్కి ఓవర్ఫ్లో ఎక్సాటో అంటే హారిజెంటల్గా ఓవర్ఫ్లో అయింది అంటే ఆటో అయిపోవాలి. అంటే దాని మీనింగ్ ఏంది? స్క్రోలింగ్ వస్తుంది మనకు. ఇది ఇలా ఉంది. మనకి ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మనకి స్క్రీన్ తగ్గించినప్పుడు ఈ వ్యూలో రాలేదులేండి, మనకి డెస్క్టాప్ వ్యూలోనే చూద్దాం. టేబుల్కి వచ్చింది అంతే. బాడీ మొత్తం ఇది చూడండి, ఇది కదలట్లేదు, కోర్స్ లిస్ట్ కదలట్లేదు, ఓన్లీ టేబుల్ మాత్రమే కదులుతుంది. ఓకే,
క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? సో ఇది టేబుల్కి సంబంధించిన ప్రాపర్టీస్. ఇంకా చాలా ఉంటాయి. మీరు ఇంకా ఏం చేయాలంటే W3 స్కూల్స్ని రెఫర్ చేయాలి. ఎందుకంటే ఒక రెఫరెన్స్ వెబ్సైట్ ఇది. మీకు ఎంతవరకు అర్థం కావాలో అంతవరకు నేను చెప్పాను. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ చూస్తే మనకు టేబుల్కి సంబంధించిన ప్రాపర్టీస్ వేర్ ఇస్ దిస్ సిరీస్ టేబుల్స్ అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కలర్, హెడ్కి మాత్రం సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఏ చూడండి డబల్ బ్యాక్గ్రౌండ్ కలర్, అండ్ అదేవిధంగా ఫుల్ విడ్త్ అనమాట మనకి. సో టేబుల్కి విడ్త్, అండ్ అదేవిధంగా కొలాప్సిబుల్ బార్డర్స్, అండ్ అదేవిధంగా బార్డర్ లెస్ అంటే చుట్టూ మనకి బార్డర్ కూడా లేదు, అండ్ టేబుల్ సైజ్ అంటే ఇలా విడ్త్ హైట్ అప్లై చేయడం ఎలాగా, అండ్ అదేవిధంగా టేబుల్ అలైన్మెంట్ అనమాట, టెక్స్ట్ అలైన్ అనేసి యూజ్ చేస్తాం. అదేవిధంగా టేబుల్ స్టైల్స్ అనమాట ఇవన్నీ. ప్యాడింగ్ ఇచ్చారు టీహెచ్కి ప్యాడింగ్స్ ఇచ్చాం, అందుకోసం దీని లోపల ఇన్సైడ్లో స్పేసింగ్. ఇలా మనకి ఎటువంటి బార్డర్స్ అండర్లైన్స్ వచ్చాయి. బార్డర్ బాటమ్ అనమాట, ఓన్లీ బాటంలోనే అండర్లైన్స్ సిరీస్. ఇలా హోవర్ చేసినప్పుడు మనకి ఏదైనా సరే కలర్స్ అనమాట మనకి సిరీస్. స్ట్రిప్డ్ అనమాట మనకి ఏంటంటే ఈవెన్ పొజిషన్లో, ఎంత చైల్డ్ ఆఫ్ ఈవెన్ అంటే ఈవెన్ పొజిషన్లో మాత్రమే మనకి ఇలా కావాలి, అవుట్ పొజిషన్లో ఎట్లా కావాలి అనేసి. సో టీ హెడ్ కలర్స్ అనమాట సిరీస్. రెస్పాన్సివ్ ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇదే ఉంటుంది ఓవర్ఫ్లో ఎక్స్ ఆటో. ఓకే, ఇలా మీరు అన్ని మొత్తం మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ లిస్ట్ చూడండి, లిస్ట్లో అన్నీ ఉంటాయి మీకు. లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనేది, లిస్ట్ స్టైల్ షార్ట్ అండ్ ప్రాపర్టీ అనేసి, లిస్ట్ ఇన్సైడ్ అనేసి, లిస్ట్ స్టైల్ పొజిషన్ అనేసి అన్నీ ఉంటాయి. అవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, క్లియర్ దిస్. నెక్స్ట్ కాన్సెప్ట్ 2D 3D ట్రాన్స్ఫార్మ్. 2D ట్రాన్స్ఫార్మ్లో ఎక్కువగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ట్రాన్స్ఫార్మ్ అనేది కామన్, 2D ట్రాన్స్ఫార్మ్ 3D ట్రాన్స్ఫార్మ్. ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేసి 2D 3D అనేది. ఇక్కడ కొద్ది డౌన్కి వస్తే మీకు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లోకి వస్తే ఇక్కడ చూడండి 2D ట్రాన్స్ఫార్మ్ 3D ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. 2Dని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఓన్లీ 2D డైరెక్షన్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇది ఓన్లీ 2D డైరెక్షన్లో మాత్రమే జరుగుతుంది. అదే 3D అంటే 3D డైరెక్షన్లో జరుగుతుంది. చూడండి 360 degrees యాంగిల్లో జరుగుతుంది మనకు ఇలా 3D డైరెక్షన్. దీనికి యూజ్ చేసే ప్రాపర్టీస్ ఏంటంటే ప్రాపర్టీ సేమ్ ట్రాన్స్ఫార్మ్ అనేది వాల్యూస్ ఏంటంటే ట్రాన్స్లేట్, రొటేట్, స్కేల్ ఎక్స్, స్కేల్ వై, స్కేల్ ఇవన్నమాట. స్క్యూ ఎక్స్, స్క్యూ వై, మ్యాట్రిక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవంతా మనకు అవసరం లేదు. ఇక్కడ ట్రాన్స్లేట్ అంటే ఏంటంటే ఒరిజినల్ వాల్యూని లెఫ్ట్ సైడ్ టాప్ సైడ్ కొద్దిగా మూవింగ్ చేసుకోవడానికి, ఎయిదర్ మైనస్లో కానీ ఎయిదర్ ప్లస్లో కానీ, ఎయిదర్ రైట్ సైడ్కి టాప్ సైడ్ నుంచి మనకు స్పేసింగ్ ఇవ్వడానికి కానీ, లెఫ్ట్ సైడ్కి టాప్కి అంటే ఇంకా మూవింగ్ చేయడానికి కానీ ఇది ట్రాన్స్లేట్ అనేసి యూజ్ చేస్తాం. ఈ ట్రాన్స్లేట్లో ఫస్ట్ వాల్యూ ఎక్స్ యాక్సిస్, సెకండ్ వాల్యూ వై యాక్సిస్. అంటే 50 పిక్సెల్ లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి, 100 పిక్సెల్ బాటమ్కి మూవ్ అవ్వాలి అని దాని మీనింగ్ అనమాట. ఒరిజినల్ వాల్యూ ఇక్కడ ఉంటుంది, ఆ ఒరిజినల్ వాల్యూ నుంచి 100 పిక్సెల్ టాప్ నుంచి మూవ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ నుంచి మనకు 50 పిక్సెల్ మూవ్ అవ్వాలి దాని మీనింగ్. నెక్స్ట్ అదేవిధంగా రొటేట్ అనమాట, ఒరిజినల్ వాల్యూకి యాంగిల్స్ కొద్ది రొటేట్ చేస్తాం. అదే రొటేట్ 20 degree, రొటేట్ 45 degree, రొటేట్ 90 degree, రొటేట్ 180 degree ఇలా ఏదైనా సరే ఇస్తాం. అదేవిధంగా స్కేల్ అనమాట. స్కేల్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఉన్న వాల్యూ హైట్ని విడ్త్ని తగ్గించడం, లేదనుకుంటే పెంచడం. హైట్ని విడ్త్ని తగ్గించడం, పెంచడం అంటే దాన్ని ఏమంటారంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంటాం. ఒరిజినల్ వాల్యూ హైట్ విడ్త్ని తగ్గించామంటే జూమ్ అవుట్, హైట్ విడ్త్ని పెంచామంటే జూమ్ ఇన్. నెక్స్ట్ స్క్యూ అనేసి ఉంటుంది. స్క్యూ అనేది ఏంటంటే కొద్దిగా యాంగిల్ లాగా మనకు సిరీస్ కొద్దిగా ఇన్సైడ్ చూడండి ఉన్న యాంగిల్కి కొద్దిగా ఇన్సైడ్లోకి కొద్దిగా యాంగిల్ టైప్ మనకు ఇలా అవుతుంది. స్క్యూ ఎక్స్, స్క్యూ వై ఇలా ఉంటాయి, మనకు అవసరం లేదు. స్క్యూ వరకు మనకు అవసరం లేదు. రొటేట్, స్కేల్, ట్రాన్స్ఫార్మ్ ఆ మూడు ఎనఫ్. నెక్స్ట్ 3D డైరెక్షన్లో మనకు రొటేట్ ఎక్స్, రొటేట్ వై, రొటేట్ జెడ్ ఈ 3 ఎనఫ్. 3D డైరెక్షన్ అనగానే ఎక్స్ వై జెడ్ వస్తుంది. 2D డైరెక్షన్ అనగానే ఎక్స్ వై వస్తుందా? 2 డైరెక్షన్స్ ఓన్లీ.
ఓకే, కానీ ఇక్కడ XY అన్న త్రీ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. ఓన్లీ రొటేట్ అనేసి వస్తాం మనకు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ నేను హోవర్ చేయగానే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వాలనుకుంటున్నా, అంటే ఇంక్రీజ్ అవ్వాలి డిక్రీజ్ అవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు యాక్చువల్గా దీనికి మనం యానిమేషన్ రాయాలి అనుకుంటే, అంటే దీనికి దీనికి స్కేల్ అప్లై చేయాలనుకుంటున్నా. ఎప్పుడు ఆ ఎలిమెంట్ మీద హోవర్ చేసినప్పుడే, ఎలిమెంట్ మీద హోవర్ చేసినప్పుడు మనకు అప్లై చేయాలి. సో ఇక్కడిగా అబౌట్లో ఉండే ఇమేజ్కి వెళ్తున్నా. ఫస్ట్ అబౌట్లో ఉండే ఇమేజ్, ఇక్కడ నేను హ్యాష్ అబౌట్లో ఉండే డాట్ కాల్లో ఉండే ఇమేజ్ని హోవర్ చేస్తే ఏం కావాలి? ట్రాన్స్ఫార్మ్ స్కేల్ అనమాట. స్కేల్ X అంటే విడ్త్ అనమాట, స్కేల్ Y అంటే హైట్ అనమాట, స్కేల్ అంటే హైట్ విడ్త్ అనమాట. స్కేల్లో నేను ఏం చేస్తున్నా అంటే ఒరిజినల్ 1 ఇస్తున్నా, నేను 1 అనేసి ఇస్తున్నా. 1 అంటే దాని మీనింగ్ ఏంటంటే 1 అంటే హైట్ విడ్త్ ఎంత అయితే ఉంటుందో అంతే అనేసి దాని మీనింగ్. 1 అంటే హైట్ విడ్త్ 100% ఉంటే 100%, హైట్ 300 అంటే 300, 100 300 అనేది దాని మీనింగ్. అదే ఇక్కడ మనకు 0.5 అనేసి ఇచ్చామంటే హైట్ విడ్త్ ఆఫ్ డిక్రీజ్ అవ్వాలని దాని మీనింగ్. ఆఫ్ డిక్రీజ్ అంటే అప్పుడు మనకేమవుతుంది? విడ్త్ 50% అవుతుంది, హైట్ 150 పిక్సెల్ అవుతుంది. కారణం చూడండి, ఎప్పుడు ఇమేజ్ని హోవర్ చేసినప్పుడే ఇది జరగాలి అంటున్నా. దేనికి రాసింది మనం? దీన్ని ఓపెన్ చేయలేదు మనం. ఓకే, 1 మినిట్, మనం వేరేది ఓపెన్ చేసాం ఇందాక. హోవర్ చేయగానే 50% విడ్త్ తగ్గాలి, 50% హైట్ తగ్గాలి. తగ్గిందా? నెక్స్ట్ ఇక్కడ మనకు 2 అనేసి ఇస్తాను. 2 ఇస్తాను. 2 అంటే ఏంది? విడ్త్ డబల్ అవ్వాలి, హైట్ డబల్ అవ్వాలి. అప్పుడు ఎంత అవుతుంది? 600 పిక్సెల్ హైట్ అవుతుంది, 200% విడ్త్ అవుతుంది. చూడండి. బట్ ఇక్కడ చూడండి, మనం హోవర్ చేయగానే వెంటనే వెళ్ళిపోతుంది. బట్ ఇది యానిమేషన్ లాగా అంత ట్రీట్ అవ్వదు. మనకేం కావాలంటే స్లోగా వెళ్ళాలి. స్లోగా ఏది జరగాలి? హైట్ విడ్త్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవ్వాలి, స్లోగా డిక్రీజ్ అవ్వాలి. ఇలా అవ్వాలి అనుకుంటే ట్రాన్సిషన్ అనేసి ఉంది, ట్రాన్సిషన్స్ అనమాట. ఈ ట్రాన్సిషన్ అనేది ఏంటంటే ఒక టైమింగ్ని బేస్ చేసుకొని అప్లై చేయడానికి యూజ్ చేసేది. ఈ ట్రాన్సిషన్ ఎలా రాస్తామంటే ఎప్పుడైతే హోవర్ చేస్తున్నామో ఆ హోవర్ చేసే ఒరిజినల్ వాల్యూకి ట్రాన్సిషన్స్ రాయాలి. ఇక్కడ మనకు ట్రాన్సిషన్ సింగిల్ హ్యాండ్ ప్రాపర్టీ. ట్రాన్సిషన్ అనేది సింగిల్ హ్యాండ్ ప్రాపర్టీ. దాంట్లో ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఉంటుంది. ట్రాన్సిషన్ ప్రాపర్టీ అంటే మీరు దేనికి అప్లై చేయాలనుకున్నారు? విడ్త్కా, హైట్కా, లేదా రెండిటికి అప్లై చేసినప్పుడు ఆల్ అని రాస్తాము. ఆల్. అదే మనం జరిగే యాక్షన్, ఇప్పుడు స్కేల్ 2 అంటున్నాం. ఈ యాక్షన్ నాకు ఎన్ని సెకండ్స్లో జరగాలి? ఇట్స్ ఏ 3 సెకండ్స్లో జరగాలంటాం. 3s అంటే 3 సెకండ్స్. అండ్ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అనేసి ఒకటి ఉంటుంది. అంటే ఈ 3 ప్రాపర్టీస్ కలిపేది అనమాట. ట్రాన్సిషన్ ప్రాపర్టీ, ట్రాన్సిషన్ డ్యూరేషన్, ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్. ఈ 3 వాటిని ఒకే దాంట్లో రాస్తున్నాం. ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్లో ఈజ్ అనేసి ఉంటుంది. ఈజ్ అంటే మనం జరిగే యానిమేషన్లో స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ స్లోగా ఎండ్ అవుతుంది. స్పీడ్ అనమాట. ఆ స్పీడ్ అనేది స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అవుతుంది, మిడిల్లో స్పీడ్ ఉంటుంది, ఎండింగ్లో స్లో అవుతుంది. అదే ఈజ్ ఇన్ అనమాట. స్టార్టింగ్ స్లో ఉంటుంది, ఎండింగ్ ఫాస్ట్ ఉంటుంది. ఈజ్ అవుట్ అనమాట. స్టార్టింగ్ ఫాస్ట్గా ఉంటుంది, ఎండింగ్ స్లోగా ఉంటుంది. ఈజ్ ఇన్ అవుట్. ఈజ్ ఎలాగనో ఇన్ అవుట్ కూడా అంతే. ఈజ్ ఇన్ అవుట్ అంటే స్టార్టింగ్ స్లోగా, ఎండింగ్ స్లోగా ఉంటుంది. లీనియర్ అనేసి ఉంది, ఒకటే స్పీడ్తో వెళ్తుంది. ఇలా నౌ సీ దిస్. ఇప్పుడు నేను ఈజ్ అని రాస్తున్నా. ఈజ్ చూడండి, ఈజ్ అని కొట్టగానే ఈజ్ ఇన్ అవుట్, ఈజ్ అవుట్, ఈజ్ స్టెప్ ఎండ్, ఇలా ఉంటాయి. ఈజ్. నౌ సీ దిస్. చూడండి, ఎన్ని సెకండ్స్ అయితే రాసాం అన్ని సెకండ్స్ వెళ్తుంది. చూడండి. క్లియర్? హోవర్ చేయగానే వెంటనే వెళ్ళిపోతుంది. బట్ నాకు 1 సెకండ్ డిలేతో వెళ్ళాలనుకుంటున్నా. ఇట్స్ ఏ
ట్రాన్సిషన్ డిలే అంటాం. 1 సెకండ్ డిలేతో వెళ్ళాలి. 1 సెకండ్ డిలేతో స్టార్ట్ అవుతుంది చూడండి. హోవర్ చేశాను ఎప్పుడో స్టార్ట్ అవుతుంది చూడు. ఇప్పుడు మళ్ళీ తీయేస్తాను, 1 సెకండ్ తర్వాత మళ్ళీ జూమ్ అవుట్ అవుతుంది. ఇట్స్ ఏ ట్రాన్సిషన్ డిలే. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి, హోవర్ చేస్తున్నాను, మన కంటెంట్ మీదకి వెళ్ళిపోతుంది, మన కంటెంట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. బట్ ఎప్పుడు ఇట్లా జరగకూడదు, ఇలా జరగకూడదు. ఇలా జరగకూడదు అంటే ఏం చేయాలంటే, ఇది జూమ్ అయ్యే ఏరియాకి మించి వెళితే, ఇక్కడ ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాని మించి వెళితే ఆ కంటెంట్ని హైడ్ చేయాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే, ఇక్కడున్న ఇమేజ్కి మనం ఒక సపరేట్ డివ్ తీసుకోండి. ఆ డివ్కి ఏదో ఒక క్లాస్ నేమ్ రాయండి. క్లాస్ పి అని రాస్తున్నా, క్లాస్ పి. ఆ పిని మనం సెలెక్ట్ చేస్తున్నాం అంటే హ్యాష్ అబౌట్లో ఉండే పి, అంటే పి అంటే పేరెంట్ అని నేను అనుకుంటున్నా. ఈ పిని దాటి వెళితే, మన కంటెంట్ దాటి వెళ్తే ఓవర్ఫ్లో హిడెన్ చేసేయాలి. సో మనకు అప్ లెవెల్ 1 మినిట్ అండి. మనం డాట్ పి, ఇట్స్ నాట్ పి, ఇట్స్ డాట్ పి, క్లాస్ కదా అందుకోసం. నోసీస్ అవుతుందా? ఓన్లీ ఆ ఏరియాలోనే అవుతుంది చూడండి. ఓకే, క్లియర్? ఏం డౌట్ ఉంది దగ్గర? క్లియరా? ఓన్లీ ఆ ఏరియాలో మాత్రమే మనకి వెళ్తుంది. ఏమైనా డౌట్? సో ఇది ఇలా. అదేవిధంగా మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్ రొటేట్ ఎక్స్ అనమాట. రొటేట్ ఎక్స్ అంటే టాప్ బాటమ్ యాంగిల్లో జరుగుతుంది అనమాట, టాప్ బాటమ్ యాంగిల్లో. సో 360 డిఈజీ అంటున్నా, 360 డిగ్రీస్ రొటేట్ అవ్వాలంటున్నా, 360 డిగ్రీస్. అదేవిధంగా మనకు రొటేట్ వై అనమాట, వై యాక్సిస్ని బేస్ చేసుకొని రైట్ టు లెఫ్ట్ జరుగుతుంది 360 డిగ్రీస్. అదేవిధంగా రొటేట్ జెడ్ అనమాట, జెడ్ యాక్సిస్, జెడ్ యాక్సిస్ బేస్ చేసుకొని జరుగుతూ ఉంటుంది ఇలా. క్లియర్ దిస్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్, ఇవి ట్రాన్సిషన్స్ గురించి, ట్రాన్స్ఫార్మ్స్ గురించి. ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మ్స్లో మనం హోవర్ చేస్తేనే జరిగే యాక్షన్, హోవర్ చేస్తేనే జరుగుతుంది. బట్ యానిమేషన్స్ అట్లా కాదు. ఒకసారి చూడండి, యానిమేషన్ అనే టాపిక్ వెళ్దాం. W3 స్కూల్స్ సిఎస్ఎస్ అండ్ డౌన్కి వచ్చిన తర్వాత యానిమేషన్స్ అనమాట. యానిమేషన్ చూడండి, నేనేం హోవర్ చేయలేదు, అదే ఆటోమేటిక్గా వెళ్తుంది, అదే ఆటోమేటిక్గా వస్తుంది. దీన్నే యానిమేషన్ అంటాం. అది కూడా చూడండి, మనకు స్టార్టింగ్లో ఏ కలర్ ఉంది, మళ్ళీ తర్వాత ఏ కలర్ మారుతుంది చూడండి. స్టార్టింగ్లో ఏదో స్కై బ్లూ వస్తుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ రివర్స్లో వచ్చేటప్పుడు మళ్ళీ వేరే కలర్ వచ్చేస్తుంది. ఇలా యానిమేషన్ జరిగేటప్పుడు మనం ఒక చోటు నుంచి ఇంకో ప్లేస్కి చేసుకోవచ్చు, అదే ప్లేస్లోనే చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ప్రాపర్టీస్ చూడండి, @ కీ ఫ్రేమ్స్, యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ డిలే, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, యానిమేషన్ డైరెక్షన్, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, యానిమేషన్ ఫిల్ మోడ్, యానిమేషన్ షాటర్న్ ప్రాపర్టీ. ఇన్ని ప్రాపర్టీస్ ఉంటే అలాంటి యానిమేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు సేమ్ ఇమేజ్కి, ఇప్పుడున్న ఇమేజ్కి మనం ఇదే యానిమేషన్ అప్లై చేయాలనుకుంటున్నాం. అంటే ఇమేజ్ని హోవర్ చేసినప్పుడు జరగాలి, అండ్ అదేవిధంగా ఇమేజ్ ఆటోమేటిక్గా కూడా జరగాలి అంటున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఈ కేసెస్లో ఏం చేస్తున్నా అంటే, సపోజ్ దానికంటే మనము ఇక్కడ ఉండే వాల్యూస్కి అప్లై చేద్దాం, వీటికి అప్లై చేసుకుందాం, ఇక్కడ ఉండే వాటికి అప్లై చేసుకుందాం. ఇక్కడ ఉండే వాటికి అప్లై చేయాలంటే ఫస్ట్ మనకి ఏంటంటే కోర్సెస్ రొటేట్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి అప్లై చేసామా. సరే, కోర్స్ 1కి అప్లై చేద్దాం డైరెక్ట్గా. కోర్స్ 1కి, ఈ కోర్స్ 1కి మనం ఏంటంటే యానిమేషన్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ యానిమేషన్ నేమ్ అనేసి ఇవ్వాలి. యానిమేషన్ నేమ్ ఇవ్వాలి. ఇది షార్ట్ అండ్ ప్రాపర్టీ. యానిమేషన్ నేమ్, డ్యూరేషన్, టైమింగ్ ఫంక్షన్, డిలే, ఇటరేషన్ కౌంట్, డైరెక్షన్, ఫిల్ మోడ్, ఇవన్నీ షార్ట్ అండ్ ప్రాపర్టీస్ అనమాట. ఇవన్నీ దీంట్లో రాయొచ్చు, ఒకే దాంట్లో రాయొచ్చు. బట్ నేను ఇండివిజువల్గా రాస్తాను, మీరు ఒకే దాంట్లో అప్లై చేయండి. మనకి ఇన్ని ప్రాపర్టీస్ అవసరం లేదు, కొన్ని మాత్రమే కావాలి. యానిమేషన్ నేమ్,
యానిమేషన్ నేమ్ ఏదో ఒకటి నేమ్ పెట్టుకోండి, మీ చాయిస్ అనమాట. అది ఐలాండర్ అని పెడుతున్నా. ఐలాండర్ యానిమేషన్ నేమ్ పేరు. అంటే యానిమేషన్ డ్యూరేషన్ ఎంత టైం జరగాలి? 5 టైమ్స్ జరగాలి. అంటే మీరు రాసే యానిమేషన్ వచ్చేసి 5 సెకండ్స్ డ్యూరేషన్ జరగాలి. అండ్ ఎన్ని టైమ్స్ జరగాలి? యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ ఇన్ఫైనైట్ జరుగుతూనే ఉండాలనేసి. బట్ నేను లిమిట్ ఇస్తాను. నాకు 5 టైమ్స్ జరిగితే చాలు, ఇంకెక్కువ వద్దు. ఇట్స్ 5 టైమ్స్ జరగాలి. అండ్ యానిమేషన్ డైరెక్షన్ నార్మల్ అనేసి, ఆల్టర్నేటివ్ రివర్స్ అనేసి ఇలాంటివి ఉంటుంది. ఓకే. అండ్ యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ సేమ్ ఈజ్ ఇన్, ఈజ్ అవుట్ ఇలాంటివి. ఓకే, క్లియర్? ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, యానిమేషన్ డైరెక్షన్, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, ఈజ్ ఇన్, ఈజ్ అవుట్, ఈజ్ ఇన్ అవుట్ ఇలాంటివి. ఇప్పుడు మనం దీనికి యానిమేషన్ రాయాలి. ఓకే, ఈ కోర్స్ వరకు యానిమేషన్ రాయాలి. అందుకోసం మనం ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ మనం ఏదైతే యానిమేషన్ నేమ్ రాసామో ఆ యానిమేషన్ నేమ్ని తీసుకోవాలి. ఆ యానిమేషన్ నేమ్ని @key ఫ్రేమ్కి ఇచ్చేయాలి. ఆ ఐడెంటిఫైర్ ఏంటంటే ఆ ఇమేజ్. ఆ ఐడెంటిఫైర్ అనేది ఏంటంటే ఆ నేమ్ అనమాట, మనకి ఇచ్చిన నేమ్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం జరగాలి అంటే ఫ్రమ్ టు, అంటే 2 డైరెక్షన్లోనే మనకు జరగాలి అనుకుంటే ఫ్రమ్ టు అని రాసాం. ఇక్కడ మనకి ఏం చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 1.2 ఇస్తున్నా. స్కేల్ 1.2 ఇస్తున్నా. అండ్ 1.2 నుంచి 1.5 వరకు జరగాలంటున్నాం. లేకపోతే మనకు 1 నుంచి 1.5 రాసుకున్నాం. ఫ్రమ్ 1 నుంచి 1.5 వరకు జరగాలంటున్నాం. చూడండి ఎంత, 5 సెకండ్స్ జరగాలి. అండ్ ఎన్ని టైమ్స్ జరగాలి మనకు? 5 టైమ్స్ జరగాలి. బట్ 5 సెకండ్స్ అంటే చాలా స్లో, నేను 1 సెకండ్ ఇస్తాను. 2, 3, 4. ఆల్టర్నేటివ్ వచ్చాం. ఆల్టర్నేటివ్ అంటే అప్కి రావడం ఒకటి, లోకి వెళ్ళడం ఒకటి, అప్కి రావడం ఒకటి, లోకి రావడం ఒకటి. అలాంటివన్నీ 1 కౌంట్ అవుతాయి మనకి. సో అలా మనకు 5 టైమ్స్ అనగానే స్టాప్ అయిపోయింది. నాకు ఇలాగా ఈ స్కేల్ వద్దు, రొటేట్ కావాలనుకుంటున్నా. రొటేట్ వై 360 డిఈజీ. సో ఇక్కడ మనకు 0 డిఈజీ ఇద్దాం, మళ్ళీ 360 డిఈజీ ఇద్దాం. 0 డిఈజీ, 0 డిగ్రీ నుంచి 360 వరకు జరగాలంటున్నాం. ఓకే, 5 టైమ్స్ అయిపోయింది. ఇంకా నాకు ఇన్ఫైనైట్ జరగాలనుకున్నా. ఇంకా ఎన్ని టైమ్స్ అయినా మనకు జరగాలి. 5 టైమ్స్ వద్దు, లిమిట్ లేదు దానికి. ఇన్ఫైనైట్ అంటే ఇంకా జరుగుతూనే ఉంటుంది. వీటన్నిటికి కూడా సపరేట్ రాయొచ్చు మీరు. ఇప్పుడు వీటన్నిటికి కూడా మీరు ఏం చేస్తాను అంటే దీనికి సపరేట్గా మనం ఐలాండర్ 2 ఇస్తున్నాం. ఇక్కడ మనకు 1 ఇద్దాం, ఇక్కడ 1 ఇద్దాం. అండ్ అదేవిధంగా యానిమేషన్ నేమ్ మార్చుకుంటూ ఒక్కొక్క దానికి ఒక యానిమేషన్ అప్లై చేస్తున్నాను ఆయన. ఇక్కడ మనకు 3 ఇస్తున్నాం, ఇక్కడ మనకి 4 ఇస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ కేసెస్లో మనకు 1, ఇక్కడ మనకు 2 ఇస్తున్నాం. 2లను డిఫరెంట్ రాస్తాను. ఇక్కడ ఎక్స్ రాస్తాను, ఎక్స్, ఇక్కడ ఎక్స్. అదేవిధంగా ఇక్కడ మనకి జెడ్ రాస్తాను, జెడ్. స్మాల్ కేస్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి జూమ్ ఇన్, జూమ్ అవుట్ రాస్తున్నాం. స్కేల్ 1 to స్కేల్ 1.5. ఇది మిగతాది రాలేదు మనకు, మార్చలేదు మనం. 4, 3. ఇలా యానిమేషన్ ఆటోమేటిక్గా మనకు జరుగుతుంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకూడదంటే దానికి ఒక పేరెంట్ తీసుకుంటాం, ఆ పేరెంట్కి ఓవర్ఫ్లో హెడ్ ఇస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఆ వ్యూలోనే జరుగుతుంటుంది. క్లియర్ దిస్? ఏం డౌట్ ఉందా?
ఇలా యానిమేషన్ వచ్చేసి మనకు ఆటోమేటిక్గా మనకు జరిగిపోతుంది. చెప్పుకుందాం ఇంకా కొన్ని టాపిక్స్. ఫ్లో టు క్లియర్ చెప్పుకుందాం. సో ఇది ఫ్లో టు క్లియర్ అనేది ఇప్పట్లో అయితే లేదు, అది ఓల్డ్ కాన్సెప్ట్ అనమాట. ఫ్లో టు క్లియర్ అనేది ఓల్డ్ కాన్సెప్ట్, మనకి ఇప్పుడైతే లేదు అది, కానీ చెప్పుకుందాం. ఈ కేసులో మనకి ఏంటంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది చాలా కన్ఫ్యూజ్ టాపిక్ అనమాట, అర్థమైతే చేసుకోవాలి బట్ స్కిప్ చేసేయండి. ఫ్లో అండ్ క్లియర్ ఎంత దూరం పెడితే అంత మంచిది ఈ కాన్సెప్ట్. ఓకే, HTML ఫ్లోట్, టైటిల్ ఫ్లోట్. ఇక్కడ ఒక పేరెంట్ తీసుకుంటున్నా, డివ్ డాట్ ఏదో ఒకటి కంటైనర్ తీసుకుంటాం. పేరెంట్లో ఒక ఇమేజ్ ఇస్తున్నాం, ఇమేజ్లో ఏదో ఒకటి పే చేద్దాం. అండ్ అదేవిధంగా ఇమేజ్, ఇంకొక ఇమేజ్ తీసుకున్నాం. ఈ ఇమేజ్లో మనకి డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇమేజ్2 ఇస్తున్నా, డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇమేజ్3, అదేవిధంగా లోరమ్ 100 అనేసి ఇస్తున్నాం. ఇప్పుడు ఈ ఇమేజెస్కి కొన్ని స్టైల్స్ అప్లై చేద్దాం. సో స్టైల్ ఇమేజ్కి విడ్త్ వచ్చేసి 300 పిక్సెల్, హైట్ వచ్చేసి 200 పిక్సెల్. అలా ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ని లెఫ్ట్కి మూవ్ చేయాలి, ఈ ఇమేజ్ని రైట్కి మూవ్ చేయాలి. ఎట్లా పాసిబిలిటీ ఉందా? ఇమేజ్ ఎగ్జాక్ట్గా లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, ఇమేజ్ ఎగ్జాక్ట్గా రైట్కి వెళ్ళిపోవాలి. ఏమైనా కాన్సెప్ట్ ఉందా మనకి? ఏమైనా కాన్సెప్ట్ ఉందా? ఇమేజ్ లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, ఈ ఇమేజ్ రైట్కి వెళ్ళిపోవాలి. స్పేస్ బిట్వీన్ స్పేస్ ఎలా ఇస్తారు చెప్పండి, మీరే చెప్పండి ఎలా ఇస్తాం? స్పేస్ బిట్వీన్ అనేసి ఎలా ఇస్తాం? సో ఇక్కడ అలాంటి కాన్సెప్ట్ ఏం లేదులేండి. సో జనరల్గా మనకి దీనికి సపరేట్ పేరెంట్ తీసుకోవాలి. మళ్ళీ దీనికి సపరేట్ పేరెంట్ తీసుకొని దాని ఇమేజెస్ ఇస్తే అప్పుడు మీరు అన్నట్టు స్పేస్ బిట్వీన్ అలాంటివన్నీ వస్తాయి. డాట్ ఫ్లెక్స్కి అప్పుడేం చేస్తాం, డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, స్పేస్ బిట్వీన్, ఇలా వస్తాయి. బట్ ఇక్కడ మనము సిరీస్ ఇది ఓకే. బట్ ఈ కేసెస్లో మనకు ఈ కాన్సెప్ట్ నేను యూజ్ చేయను. అబ్జర్వ్ చేయండి, ఈ కాన్సెప్ట్ నేను యూజ్ చేయను, ఫ్లెక్స్ కాన్సెప్ట్ నేను యూజ్ చేయను. ఫ్లెక్స్ కాన్సెప్ట్ యూజ్ చేయకుండా మనం ఓల్డ్ డేస్లో మనకు ఫ్లెక్స్ కాన్సెప్ట్ రానప్పుడు మనకి ఏముండేది అంటే ఫ్లోట్ కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఇలా ఉండే, అంటే ఇది నెక్స్ట్ లైన్లో ఉండాలి, ఎందుకంటే ఈ రెండు ఒక పేరెంట్, ఈ రెండు సపరేట్ అనమాట. ఇప్పుడు ఈ రెండు ఇమేజెస్కి నేను ఏం చేస్తున్నా అంటే దీనికి నేను ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నా. అబ్జర్వ్ చేయండి నీట్గా, క్లాస్లో img1 ఇస్తున్నా, ఇక్కడ క్లాస్లో img2 ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ img1కి డాట్ img1కి ఏం చేయాలి, ఫ్లోట్ లెఫ్ట్ చేస్తున్నా. ఫ్లోట్ లెఫ్ట్ అంటే కంప్లీట్ లెఫ్ట్కి వెళ్ళిపోద్ది. అదేవిధంగా డాట్ img2ని ఫ్లోట్ రైట్ ఇస్తుంది, అంటే కంప్లీట్ రైట్కి వెళ్ళిపోద్ది. కంప్లీట్ లెఫ్ట్కి కంప్లీట్ రైట్కి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మిడిల్లో స్పేసింగ్ వస్తుంది. కంప్లీట్ లెఫ్ట్కి కంప్లీట్ రైట్కి వెళ్ళిపోవడం వల్ల మిడిల్లో స్పేసింగ్ వస్తుంది. ఆ మిడిల్లో స్పేసింగ్ రావడం వల్ల ఏమవుతుందంటే కింద ఉండే కంటెంట్ ఆ స్పేస్లోకి వెళ్ళిపోద్ది. ఇస్ ద డ్రాబ్యాక్. అంటే ఈ కంటెంట్, ఆ కంటెంట్ అనేది ఇమేజ్కి సంబంధించింది కాదు, అది ఏదో సపరేట్ సెక్షన్. బట్ ఆ కంటెంట్ అనేది మన ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ రాయడం వల్ల ఏమైందంటే టాప్కి వచ్చేసింది. ఎప్పుడైనా ఫ్లోట్ రాసినప్పుడు మనం క్లియర్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకోవాలి. అంటే ఈ పేరెంట్ లోపల ఉండే ఎలిమెంట్స్కి ఫ్లోట్ అప్లై అయిపోతుంది. ఎయిదర్ ఫ్లోట్ లెఫ్ట్ అవ్వచ్చు, ఎయిదర్ ఫ్లోట్ రైట్ అవ్వచ్చు. రెండింటికి ఫ్లోట్ లెఫ్ట్ వాడుకోవచ్చు, రెండింటికి ఫ్లోట్ రైట్ వాడుకోవచ్చు. ఫ్లోట్ లెఫ్ట్ అంటే రెండు లెఫ్ట్కి వచ్చేస్తాయి, ఫ్లోట్ రైట్ అంటే రెండు రైట్కి వెళ్ళిపోతాయి.
దానివల్ల ఏమవుతుందంటే స్పేసింగ్ ఉందంటే కింద ఉండే ఏరియా పైకి వచ్చేస్తుంది. ఇట్స్ ఎ డ్రాబ్యాక్. ముందు ఈక్వల్ కాలమ్స్ అన్ఈక్వల్ కాలమ్స్ ఫ్లోట్ని యూస్ చేసి రాసేవాళ్ళు. ఈక్వల్ కాలమ్స్ అన్ఈక్వల్ కాలమ్స్. ఫ్లెక్స్ వచ్చాక ఫ్లోట్ అనే కాన్సెప్ట్ కనిపించుకొని వెళ్ళిపోయింది. బట్ ఫ్లోట్ అనేది మార్కెట్లో లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే మనం చేసే డిజైనింగ్లో లేదు. ఫ్లెక్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఫ్లోట్ని అస్సలు యూజ్ చేయొద్దండి. యూజ్ చేసి ఇలాంటి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఫ్లోట్ యూజ్ చేసినప్పుడు క్లియర్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. అంటే ఈ రెండు ఎలిమెంట్స్కి మనం ఏం చేస్తున్నాం, ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ రాస్తున్నాం. ఈ రెండు ఎలిమెంట్స్ పేరెంట్కి మనం ఏం రాయాలంటే క్లియర్ రాసుకోవాలి. ఎప్పుడు ఈ ఎలిమెంట్ తరువాత, అంటే ఈ ఎలిమెంట్ తరువాత మనం క్లియర్ రాసుకోవాలి. అది ఎలా రాస్తాం చూడండి. ఇప్పుడు మనకి క్లాస్ నేమ్ రాస్తున్నా, క్లాస్ సిఎల్ఆర్ అని రాస్తున్నా. డాట్ సిఎల్ఆర్ డబల్ కోలన్ ఆఫ్టర్. ఎప్పుడైనా ఆఫ్టర్ రాస్తున్నామంటే కంటెంట్ అనేది కళ్ళు మూసుకొని మీరు రాసేయాలి. అండ్ అదేవిధంగా డిస్ప్లే బ్లాక్ అనేది కంపల్సరీ మీరు రాయాలి. డిస్ప్లే బ్లాక్ అనేది కన్ఫామ్గా మీరు రాయాలి. ఇప్పుడు మనం దీంట్లో ఉండే పేరెంట్లో మనం ఏం రాస్తున్నాం, ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ రాస్తున్నాం. ఒకటే ఫ్లోట్ లెఫ్ట్ రాసింటే క్లియర్ లెఫ్ట్ రాసింది, ఫ్లోట్ రైట్ రాసింటే క్లియర్ రైట్ రాసింది. బట్ రెండు రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, క్లియర్ బోత్ రాయాలి. క్లియర్ బోత్ అంటే లెఫ్ట్ రైట్ రెండు క్లియర్ చేసుకో, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్లియర్ చేసుకొని దాని మీనింగ్. సీరీస్ అవుట్పుట్ మళ్ళీ నార్మల్. ఇదే కన్ఫ్యూజన్ అనమాట. ఫ్లోట్ యూజ్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫ్లోట్ యూజ్ చేస్తే కంపల్సరీ క్లియర్ అనేసి యూజ్ చేయాలి. యూజ్ చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. దీనిలో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఉంటారు, వాటిని అయితే వెరిఫై చేయండి. సో ఇక్కడ మనకి ఫ్లోట్ అనేసి ఉంది చూడండి కాన్సెప్ట్. ఈ ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ అనమాట మనకి. బట్ ఇక్కడ చూడండి ఈ కంటెంట్ రైట్కి వెళ్ళిపోయింది, ఈ కంటెంట్ లెఫ్ట్కి వచ్చింది. సో ఇక్కడ క్లియర్. ఇక్కడ మనకు లెఫ్ట్కి రైట్కి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా ఇలా ఉంటుంది. మనకి ఇమేజ్ వచ్చేసి ఎక్కడో డౌన్లో ఉంటుంది, ఇలా ఉంటుంది. విత్ క్లియర్ ఫిక్స్ చేస్తే ఇలా ఉంటుంది. అంటే మీరు కంటెంట్కి బార్డర్ ఇవ్వడం వల్ల మీకు రైట్ సైడ్కి ఇలా ఇమేజ్ మూవ్ చేసి ఏమైందంటే ఓన్లీ కంటెంట్కి మాత్రమే బార్డర్ వస్తుంది, ఇమేజ్కి రాదు. ఇమేజ్ దానికి సంబంధించింది కాదు అనేలాగా ఉంటుంది. అదేవిధంగా విత్ క్లియర్ ఫిక్స్ రాస్తే మనకు ఇలా ఉంటుంది. ఓకే, వీలైనంత వరకు స్కిప్ అయితే చేయండి. బట్ నేర్చుకోవాలనుకుంటే ఒకసారి అయితే అండర్స్టాండ్గానే నేర్చుకోండి. బట్ పొరపాటున ఎక్కడైనా ప్రాజెక్ట్లో ఫ్లోట్ని అయితే యూజ్ చేయొద్దు. యూజ్ చేస్తే ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేస్తారు. దాని గురించి క్లియర్గా తెలిస్తేనే మీరు అప్లై చేయాలి. బట్ ప్రజెంట్ డిజైనింగ్లో ఫ్లోట్ అనేది యూజ్ చేయరు. ఓకేనా, చెప్పేసుకుందామా? నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా పొజిషన్స్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, చెప్పుకుందాం. మళ్ళీ టైం ఇస్తాను. ఈ వీక్లో మీరు ఇంకో ప్రాజెక్ట్ చేయొచ్చు. నాకు కంప్లీట్గా సిఎస్ఎస్ అన్ని కాన్సెప్ట్స్ అయిపోయినాయి, విత్ యానిమేషన్స్, విత్ మీడియా క్వైరీస్, విత్ నావబార్, విత్ డ్రాప్ డౌన్తో మొత్తం కలిపి ఒక ప్రాజెక్ట్ చేసుకొని రావాలి. నాకు సిఎస్ఎస్లో ప్రాజెక్ట్ చేస్తేనే నేను బూస్ట్రాప్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇంతవరకు ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే సబ్మిట్ చేశారు, మిగతా ఎవ్వరు సబ్మిట్ చేయలేదు. నాకు ప్రాజెక్ట్ కావాలి సిఎస్ఎస్లో. మీరు బూస్ట్రాప్ కమింగ్లో మీరు కంపల్సరీ మీ హ్యాండ్స్తో మీరు జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే నేను ఇచ్చిన టాస్క్లో 100% మీరు సబ్మిట్ చేయాలి. మీరు సబ్మిట్ చేస్తేనే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, మీరు చేయగలుగుతున్నారు అనేసి. మీరు చేయలేకపోతున్నారు అంటే మీకు ఏమైనా డ్రాబ్యాక్ ఉండొచ్చు, లేకపోతే దాన్ని బట్టి నేను హెల్ప్ చేస్తాను. ఓకే, చెప్పనా? ఈ కాన్సెప్ట్ చెప్పేస్తాను. సో టుమారో వచ్చేసి ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అన్ని కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ డిస్కస్ చేద్దాం మళ్ళీ. ఓకే, సో పొజిషన్స్ అండ్ డ్రాప్ డౌన్ అనమాట. అదేవిధంగా నావబార్ విత్ డ్రాప్ డౌన్. ఫస్ట్ పొజిషన్స్ గురించి చూద్దాం. పొజిషన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? పొజిషన్ స్టాటిక్, పొజిషన్ రిలేటివ్, పొజిషన్ అబ్సల్యూట్, పొజిషన్ ఫిక్స్డ్, పొజిషన్ స్టిక్కీ, అదేవిధంగా జెడ్ ఇండెక్స్ అనేసి ఒకటి ఉంది. ఇప్పుడు మనకు పొజిషన్ స్టాటిక్ అంటే ప్రతి ఎలిమెంట్కి డిఫాల్ట్గా ఉండే పొజిషన్ని స్టాటిక్ అంటాం. ఇట్స్ ఎ డిఫాల్ట్ పొజిషన్. ఇట్స్ ఎ డిఫాల్ట్ పొజిషన్. అసలు ఇది కౌంటింగ్లోకి రాదు. స్టాటిక్ అనేది కౌంటింగ్లోకి రాదు. రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టిక్కీ. ఫస్ట్ ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. ఫిక్స్డ్, స్టిక్కీ. ఫిక్స్డ్ అంటే దాంట్లో మీనింగ్ ఉంచండి. ఫిక్స్డ్ మీన్స్ ఫిక్స్ చేస్తాం. ఎక్కడ ఫిక్స్ చేయాలి? సపోజ్ మనకి
W3C ఓపెన్ చేశాను, ఇప్పుడు చూడండి స్క్రోలింగ్ చేశాను. స్క్రోలింగ్ చేయగానే చూడండి ఈ టాప్లో ఉండే మెనూ బార్ మొత్తం ఫిక్స్ అయింది చూడండి. ఇలా ఏదైనా సరే ఫిక్స్ చేయాలంటే ఇలా ఫిక్స్ చేస్తాం. అదేవిధంగా HTMLకి వెళ్తున్నా, ఇక్కడ చూడండి స్క్రోలింగ్ చేస్తున్నా, ఏదైతే మనం ఫిక్స్ అవుతుందో దాన్ని ఫిక్స్ చేసాం. టాప్ లెఫ్ట్ అంతా మొత్తం మనకి ఫిక్స్ అయింది చూడండి. ఇలా ఇలా ఫిక్స్ చేయాలి అనేసి అనుకుంటే ఇలా ఫిక్సింగ్ చేస్తాం. ఓకేనా? క్లియర్ దిస్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? సో ఇలా ఫిక్స్ చేద్దాం. సేమ్ అదేవిధంగా మన ప్రాజెక్ట్లో మనకు nav బార్ని ఎలా ఫిక్స్ చేద్దాం చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు nav బార్ ఇక్కడ ఉంది, ఇదే కదా మనకి. ఈ ప్రాజెక్ట్కి వచ్చేస్తానండి. ఇలా స్క్రోల్ చేసినప్పుడు మనం చూడండి nav బార్ వచ్చేసి మనకు ఏమవుతుంది, మూవ్ అయిపోతుంది. నాకు ఫిక్స్ అవ్వాలి, అది nav బార్ని ఫిక్స్లో ఉండాలి మనకు. అందుకోసం మనకి సిరీస్ ఏదైతే nav బార్ని ఫిక్స్ చేయాలనో దాని పేరెంట్కి ఇవ్వాలి. అంటే దాంట్లో ఉండే సబ్ చిల్డ్రన్కి ఎప్పుడు పొజిషన్ వాడకూడదు. దానికి ఉండే మెయిన్ పేరెంట్కే మనం పొజిషన్ వాడాలి, అంటే హెడర్కి వాడాలి. సో హెడర్కి మనం ఏం చేద్దామంటే, హెడర్ ఏమైనా సపరేట్ రాసాం లేదండి, హెడర్ సపరేట్ రాద్దాం. హెడర్కి మనం పొజిషన్ ఫిక్స్డ్ అని సప్లై చేస్తున్నాం. ఎక్కడ ఫిక్స్ చేయాలి, సేమ్ అది ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో ఫిక్స్ అవ్వాలి. పొజిషన్ ఫిక్స్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏమైంది, పొజిషన్ ఫిక్స్డ్ అప్లై చేయంగానే కింద ఉండే కంటెంట్ టాప్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా అంతే అనమాట. పొజిషన్ ఫిక్స్డ్ అప్లై చేయగానే కింద ఉండే కంటెంట్ టాప్కి వెళ్ళిపోద్ది. బట్ మనకు టాప్లో కంటెంట్ మనకు వద్దు అనేసి అనుకుంటే తీసేసుకోవచ్చు. బట్ కొన్నిసార్లు మనకి ఏంటంటే బ్యానర్ ఇమేజ్ మీద nav బార్ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ అనమాట. బ్యానర్ అంటే హెడర్ పార్ట్ రాస్తాం, దాని కింద బ్యానర్ ఉంటుంది. హెడర్కి మనం పొజిషన్ ఫిక్స్డ్ ఇవ్వగానే కింద ఉండే కంటే పైకి వచ్చేస్తుంది. దట్స్. బట్ ఇక్కడ మనకు ఈ కంటెంట్ మొత్తం రైట్ సైడ్కి పోయేది లెఫ్ట్ సైడ్లో వచ్చింది. ఎందుకంటే పొజిషన్ ఫిక్స్డ్ ఇవ్వగానే ఈ కంటెంట్ ఏరియా ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే తీసుకుంటుంది. ఇదంతా రిమూవ్ చేసింది. మరి నాకు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు మొత్తం అంతా ఏరియా nav బార్కి అని చెప్పాలి. అంటే ఈ ఫిక్స్డ్ అనే ఏరియా అని చెప్పాలి. ఫిక్స్డ్ అనే ఏరియాకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు మొత్తం ఏరియా మొత్తం దానికే అని చెప్పాలి. అలా చెప్పాలి అనేసి అనుకుంటే ఏం చేయాలంటే, లెఫ్ట్ సైడ్ నుంచి 0 రాయాలి, రైట్ సైడ్ నుంచి 0 రాయాలి. లెఫ్ట్ సైడ్ 0 రాయాలి, రైట్ సైడ్ 0 రాయాలి. లెఫ్ట్ 0, రైట్ 0. లెఫ్ట్ 0, రైట్ 0 అనగానే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు మొత్తం అంతా స్పేసింగ్ ఆక్యుపై చేస్తుంది. చూడండి స్పేసింగ్ ఉంది, అన్నీ మొత్తం ఈక్వల్గా ఉన్నాయి. చూడండి స్క్రోలింగ్ చేస్తానే మనకు nav బార్ అనేది ఫిక్స్డ్గా ఉంది. దీనికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ వైట్. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, nav బార్ వచ్చేసి ఎక్కడ ఉంది చూడండి. nav బార్ ఎక్కడికి వెళ్తుంది, ఈ యానిమేషన్ డౌన్లో ఉంది. nav బార్ టాప్లో లేదు, ఈ యానిమేషన్ డౌన్లోకి వెళ్ళిపోతుంది. బట్ మనకి nav బార్ వచ్చేసి అన్నిటికంటే టాప్లోనే ఉండాలి, మనకు డౌన్లో ఉండకూడదు. అన్నిటికంటే టాప్లో ఉండాలి అనేసి అనుకుంటే జెడ్ ఇండెక్స్ అనేసి యూజ్ చేస్తాము. జెడ్ ఇండెక్స్ ఎప్పుడైనా సరే ఒక పొజిషన్ యూజ్ చేస్తేనే లెఫ్ట్, రైట్, బాటమ్, టాప్ ఈ వాల్యూస్ వర్క్ అవుతాయి. పొజిషన్ యూజ్ చేస్తేనే లెఫ్ట్, రైట్, బాటమ్, లెఫ్ట్ ఇవన్నీ వర్క్ అవుతాయి. పొజిషన్ యూజ్ చేస్తేనే జెడ్ ఇండెక్స్ అనేది వర్క్ అవుతుంది. జెడ్ ఇండెక్స్ 100 ఇస్తున్నా అంటే 100 అంటే ఒక ఆల్టర్నేటివ్ నెంబర్ ఇచ్చేస్తున్నా, పాజిటివ్ నెంబర్ అనమాట. అంటే 1, 2, 3, 4 జెడ్ యాక్సిస్లో మనకు వాల్యూస్ ఉంటాయి. 1, 2, 3, 4 -1, -2, -3 అలాగా మనకు అన్నిటికంటే టాప్లో ఉండాలనుకుంటే ఒక ఆల్టర్నేటివ్ నెంబర్ ఇచ్చేస్తాం, ఫిక్స్డ్ వాల్యూ. సిరీస్ చూడండి యానిమేషన్స్ అన్నీ దీని డౌన్లోనే వెళ్తున్నాయి. దానిపైన మనకు nav బార్ వస్తుంది. క్లియర్? ఇట్లా మనకు అనుకున్న వాల్యూ అన్నిటికంటే టాప్లో ఉండాలి, మిగతాటిని కిందే యానిమేషన్ జరగాలి అనుకున్నప్పుడు జెడ్ ఇండెక్స్ వాడాలి. జెడ్ ఇండెక్స్ వర్క్ అవ్వాలంటే కంపల్సరీ పొజిషన్ యూజ్ చేసి ఉండాలి. సో ఇవన్నీ నేను చెప్పే పాయింట్స్ అనేది క్లియర్గా ఉండాలి. ఇవన్నీ పాయింట్స్ అన్ని మీరు క్లియర్గా తెలుసుకుంటేనే మీరు చేయగలరు, లేకపోతే కష్టం. క్లియర్ దిస్? ఇది పొజిషన్ ఫిక్స్డ్ గురించి. జనరల్గా మనకు పొజిషన్ ఫిక్స్డ్ అనేది ఏంటంటే
కొన్నిసార్లు డౌన్లో ఉంటుంది, అది టాప్లో ఫిక్స్ అవ్వాలనుకుంటే మనం ఏం చేస్తామంటే పొజిషన్ ఫిక్స్డ్ టాప్ జీరో. ఎక్కడ ఫిక్స్ అవ్వాలంటే టాప్ జీరోలో ఫిక్స్ అవ్వాలి, బట్ ఇది యాక్చువల్గా టాప్లోనే ఉంది మనకు. అలాంటప్పుడు మనకి ఇచ్చే అవసరం లేదు. క్లియర్? ఇప్పుడు మనకి ఈ వైట్ కలర్ వద్దు, ఈ ఇమేజ్ మీదకే కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ తీయేస్తారు, అప్పుడు ఇమేజ్ జస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మనకు. ఇలా స్క్రోల్ చేసినప్పుడు నాకు కావాలనుకున్నప్పుడు జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుని స్క్రోల్ అయినప్పుడే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేస్తాం, నార్మల్గా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. islandtech.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. చూడండి, nav బార్ వచ్చేసి ఇలా ఉంది. ఇప్పుడు ఇదేంటంటే మనకు ఫిక్స్డ్ కాదు అప్లై చేసేది, స్టిక్కీ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ టాప్కి వెళ్ళగానే చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయింది. ఇంతకుముందు మనకు కలర్ లేదు, టాప్కి వెళ్ళగానే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. బట్ మిగతాటిని లేదు, ఇది మాత్రమే టాప్కి వెళ్ళక స్టిక్ అవుతుంది. ఓకే, ఇది ఎక్కడో ఉంటుంది, మిడిల్లో ఉంటుంది, దాని టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ చేస్తాం. ఓకే, ఇది డిఫరెంట్ అనమాట మనకి. క్లియర్ దిస్? అర్థమైందా? నెక్స్ట్ అదేవిధంగా మనకు మీరు చేసిన టాస్క్లో ఏమన్నా సరే nav బార్ ఉందా? లేదులేండి, వేరే దాంట్లో చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తానండి. క్లియర్? పొజిషన్ ఫిక్స్డ్ అర్థమైందా? నెక్స్ట్ ఇది పొజిషన్ ఫిక్స్డ్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పొజిషన్ స్టిక్కీ. పొజిషన్ స్టిక్కీ .html. మనం nav బార్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ nav బార్ గురించి మనం చేసినప్పుడు nav బార్ మెను, nav బార్ మెను అండ్ మెయిన్ nav బార్. రెండు డిజైన్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నా, ఇక్కడ డివ్ పెట్టుకుందాం, మన ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక్కడ మనకి డివ్ కాబట్టి క్లాస్ ఈక్వల్ టు మెను డాట్ మెను డాట్ మెను డాట్ మెను డాట్ మెను. ఇది మెనూ బార్, ఇది nav బార్. nav బార్లో సంబంధించిన స్టైల్స్ ఇవి. మనకు మెనూ బార్ nav బార్ రెండు ఉన్నాయి, మెనూ బార్ nav బార్ రెండు ఉన్నాయి. ఇది మెయిన్ nav బార్, ఇది మెనూ బార్. ఇప్పుడు మనకి స్క్రోలింగ్ కావాలి, కిందికి డౌన్కి రావాలి. డౌన్కి రావాలంటే మనకు కంటెంట్ అని ఎక్కువ ఉండాలి, లేకపోతే బాడీ హైట్ అయినా ఎక్కువ ఉండాలి. నేను ఏం చేస్తున్నా అంటే బాడీకి హైట్ ఇచ్చేస్తాను. బాడీ హైట్ ఒక 1500 పిక్సెల్ ఇస్తున్నాను హైట్. స్క్రోలింగ్ వచ్చిందండి, ఇప్పుడు స్క్రోలింగ్ రెండు హైట్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనకు ఇది మాత్రమే స్టిక్ అవ్వాలి, ఇది మాత్రం నాకు వద్దు, ఇది స్టిక్ అవ్వాలి. ఇది ఏదో ఏరియాలో ఉంది, అంటే టాప్ నుంచి ఎక్కడో ఏరియాలో ఉంది. ఈ మెయిన్ nav బార్ నేను స్టిక్ చేయాలనుకుంటున్నాను, ఎక్కడ టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలి. ఎప్పుడైనా టాప్ జీరో అంటే ఈ బాడీ టాప్ అనమాట. టాప్ జీరో అంటే ఈ బాడీ టాప్, లెఫ్ట్ జీరో అంటే ఇది, రైట్ జీరో అంటే ఇది, బాటమ్ జీరో అంటే ఇది. ఓకే, అర్థం చేసుకోండి. టాప్ జీరో అంటే ఇది, రైట్ జీరో అంటే ఇది, బాటమ్ జీరో అంటే ఇది, లెఫ్ట్ జీరో అంటే ఇది. ఇప్పుడు ఈ కేసెస్లో మనం ఏది మనకు స్టిక్ అవ్వాల్సింది? nav అని స్టిక్ అవ్వాలి. సో nav అనేసి చూడండి, ఇది మెయిన్ పేరెంట్, సపరేట్ పేరెంట్ అనమాట. ఇది సపరేట్ ఇండివిజువల్ పేరెంట్ లాగే ఉండాలి. ఆ ఇండివిజువల్ పేరెంట్కి మనం అప్లై చేయాలి nav అనేసి ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే పొజిషన్ స్టిక్కీ, పొజిషన్ స్టిక్కీ ఎక్కడికి స్టిక్ అవ్వాలి? ఇట్స్ ఏ టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలి. ఇట్స్ ఏ టాప్ జీరో. సీ దిస్ పొజిషన్ స్టిక్కీ టాప్ జీరో. చూడండి, పొజిషన్ స్టిక్కీ టాప్ జీరో, అంతే. టాప్కి వెళ్ళక స్టిక్ అవుతుంది చూడండి, ఇక్కడ చూడండి స్క్రోలింగ్ అలాగే ఉంది మనకు. క్లియర్? ఇక్కడ మనకి ఏంటంటే లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే islandtcs.com ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు nav బార్ ఎక్కడ ఉంది? ఇదంతా మెనూ బార్ అనుకోండి, ఇదంతా
స్క్రోల్ చేస్తున్నా టాప్కి వెళ్ళాం చూడండి, స్టిక్ అయింది. ఇలా స్క్రోల్ చేసి ఏదైనా కంటెంట్ నావ్ బార్ మీదకి వెళ్ళింది అనుకోండి, ఈ కంటెంట్ ఏదైనా నావ్ బార్ మీదకి వెళ్తే అప్పుడు మీరు ఏం చేయాలంటే జెడ్ ఇండెక్స్ వాడాలి. ఈ కంటెంట్ మనకు అంటే నావ్ బార్ అనేది అన్నిటికంటే టాప్లోనే ఉండాలి, కంటెంట్ మొత్తం కింద డౌన్లోనే ఉండాలి. ఓకే, క్లియర్ దిస్? అర్థమైందా పొజిషన్ స్టిక్కి? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, పొజిషన్ అబ్సల్యూట్ అండ్ రిలేటివ్. పొజిషన్ రిలేటివ్ స్టాటిక్ లాగే వర్క్ అవుతుంది, అంటే ఏదైనా ఎలిమెంట్కి బార్డర్ ఇచ్చినప్పుడు కానీ ఏదైనా సప్లై చేసినప్పుడు కానీ రిలేటివ్ లాగే వర్క్ అవుతుంది. బట్ ఎప్పుడైనా మనకు ఒక కంటెంట్ని మనం మూవింగ్ చేసుకోవాలి, రైట్కి లెఫ్ట్కి ఇట్లా మూవింగ్ చేసుకోవాలన్నప్పుడు పొజిషన్ రిలేటివ్ అప్లై చేసుకుంటాం. ఒక నార్మల్ టెక్స్ట్ లా అంటే నార్మల్ ఒక స్ట్రక్చర్ అనుకోండి, నార్మల్ ఒక స్ట్రక్చర్కి పొజిషన్ రిలేటివ్ని అప్లై చేసుకుంటే ఒక పొజిషన్ అప్లై ఉంటుంది. ఏదో ఒక పొజిషన్ అప్లై చేస్తేనే రైట్ లెఫ్ట్ టాప్ బాటమ్ అనేది అప్లై అవుతుంది, ఏదో ఒక పొజిషన్ అప్లై చేస్తేనే జెడ్ ఇండెక్స్ అనేది అప్లై అవుతుంది. అలాంటి కేసులో పొజిషన్ రిలేటివ్ అనేది అప్లై చేస్తాం. ఇప్పుడు ఏదైనా ఫిక్స్ చేయాలంటే పొజిషన్ ఫిక్స్డ్ వాడాలి, ఏదైనా సరే స్టిక్ చేయాలి, ఇప్పుడు కాదు టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలనుకుంటే పొజిషన్ స్టిక్కి వాడతాం. ఇప్పుడు మనకి పొజిషన్ అబ్సల్యూట్ పొజిషన్ రిలేటివ్ని వాడాలి. పొజిషన్ అబ్సల్యూట్ పొజిషన్ రిలేటివ్ని ఎప్పుడు వాడతాము? సపోజ్ పొజిషన్ రిలేటివ్ అబ్సల్యూట్ డాట్ హెచ్టిఎంఎల్. HTML file relative absolute. కంపల్సరీ అబ్సల్యూట్ రాసినప్పుడు రిలేటివ్ మీరు వాడాలి, కళ్ళు మూసుకొని గుర్తుపెట్టుకోండి. అబ్సల్యూట్ ఎక్కడైతే రాస్తామో డైరెక్ట్గా రాయకూడదు, అబ్సల్యూట్ వాడినప్పుడు దాని పేరెంట్కి రిలేటివ్ అనేది వాడాలి. ఎందుకనేసి కూడా చెప్తాను. సపోజ్ ఇక్కడ మనకు ఏదైనా సరే కంటెంట్ ఉంది, సో వెల్కమ్ టు ఐలాండర్, ఇలాంటి కంటెంట్స్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ, ఇలాంటి కంటెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఒక పేరెంట్ డివ్ ఉంది, ఒక పేరెంట్ డివ్ ఉంది, ఆ డివ్లో మనకు ఇమేజ్ ఉంది, ఇమేజ్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఏదో ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. ఓకే, ఏదో ఒక ఇమేజ్ తీసుకున్నాను, దీంట్లో ఒక గ్రూప్ ఆఫ్ కంటెంట్ తీసుకుంటున్నా, డివ్ డాట్ కంటెంట్ వెల్కమ్ పారాగ్రాఫ్, ఇట్స్ ఎ బటన్, ఇలా తీసుకున్నాను. ఓకే, సో నా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇలా ఉంది చూడండి, ఇమేజ్ వచ్చేసి 100% విడ్త్ వెళ్ళిపోయింది, అంటే కంటెంట్ దీని తర్వాత ఉంది. దీనికి ఏం చేస్తానంటే కొన్ని స్టైల్స్ అప్లై చేస్తాను. సపోజ్ డాట్ కంటెంట్కి డాట్ కంటెంట్లో ఉండే ఇమేజ్కి, డాట్ కంటెంట్లో ఇమేజ్ లేదు కదా, డైరెక్ట్గా అప్లై చేస్తాం. సారీ, ఇక్కడ స్టైల్లో కదా మనకు అప్లై చేయాల్సింది. స్టైల్లో మనకి డాట్ పేరెంట్ ఒకటి, అదేవిధంగా డాట్ పేరెంట్లో ఉండే ఇమేజ్కి మనం స్టైల్స్ అప్లై చేస్తున్నాం. ఫస్ట్ ఇమేజ్కి విడ్త్ వచ్చేసి 100% అండ్ హైట్ వచ్చేసి ఒక 300 పిక్సెల్. ఓకే, సీరియస్ అవుట్పుట్, లేకపోతే ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాం 400 పిక్సెల్. ఇప్పుడు మనము ఈ కంటెంట్ని మనం ఇమేజ్ మీదకి ప్లేస్ చేయాలనుకుంటున్నాం, ఈ ఇమేజ్ మీదకి ప్లేస్ చేయాలి, ఈ మొత్తం అంతా ఈ ఇమేజ్ మీదకి ప్లేస్ అవ్వాలి. ఇమేజ్ మీదకి ప్లేస్ అవ్వాలి అనుకుంటే దీనికి ఏదో ఒక పొజిషన్ వాడాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే మూవింగ్ చేయాలనుకుంటున్నామో మూవింగ్ చేయాలనుకునే కంటెంట్కి పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. పొజిషన్ అబ్సల్యూట్ ఏం చేస్తుందంటే మన కంటెంట్ స్పేసింగ్ ఎంతైతే ఉంటుందో అంతే స్పేసింగ్ తీసుకుంటుంది, కంటెంట్ స్పేసింగ్ ఎంత తీసుకుంటుందో అంతే తీసుకుంటుంది. కాబట్టి ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు H1 ఉంది కదా ఇక్కడ, సో డాట్ పేరెంట్లో ఉండే H1కి నేను కొన్ని స్టైల్స్ రాస్తాను. సో బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్, అండ్ అదేవిధంగా సమ్ ప్యాడింగ్ ఇస్తున్నాను, ప్యాడింగ్ 10 పిక్సెల్.
రైట్ క్లిక్, ఓపెన్ లైవ్ సర్వర్. మొత్తం 100% విడ్త్ ఉంటుంది H1కి. ఎప్పుడైతే నేను పొజిషన్ అబ్జల్యూట్ రాస్తానో ఆ కంటెంట్ ఎంతైతే ఉందో అంతే కంటెంట్ తీసుకుంటుంది. సీ దిస్, వెల్కమ్ అనేసి చూడండి, మొత్తం అంతా ఫుల్ విడ్త్ ఉన్నది. ఎంతైతే కంటెంట్ ఉందో అంతవరకు మాత్రమే స్పేసింగ్ తీసుకుంటుంది పొజిషన్ అబ్జల్యూట్ రాస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే మూవింగ్ చేసుకోవచ్చు. కావాలండి ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు టాప్ 0 కావాలనుకున్నా. టాప్ జీరో అంటే బాడీ టాప్, అదే రైట్ 0 అనేసి రాస్తాను. రైట్ జీరో అంటే రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది. అంటే ఇది ఎక్కడైతే ఉన్నిందో ఆ ఏరియాలో రైట్ 0 వెళ్తుంది. అదే టాప్ 0 కావాలంటే రైట్ 0, టాప్ 0 కావాలనుకుంటే రైట్ 0, టాప్ 0, రైట్ 0, టాప్ 0. అదేవిధంగా లెఫ్ట్ రైట్ మొత్తం కావాలనుకుంటే లెఫ్ట్ 0, రైట్ 0, లెఫ్ట్ 0, రైట్ 0 అనేసి ఇస్తే ఏమవుతుందంటే అది టాప్లో ఫిక్స్ అవుతారు. లెఫ్ట్ 0, రైట్ 0 అంటే మొత్తం టోటల్ వస్తుంది. చూడండి, లెఫ్ట్ 0, రైట్ 0 మొత్తం టోటల్. అంటే ఇవి అర్థం చేసుకోవాలంటే కొద్దిగా ప్రాక్టీస్ చేయగానే అర్థమవుతాయి, అంత ఈజీ అయితే అర్థం కావు. బట్ ఇప్పుడు మనకి ఈ H1 ఒకటే కాదు నాకు కావాల్సింది, మూవింగ్ చేయాల్సింది. ఈ కంటెంట్ మొత్తాన్ని ఈ ఇమేజ్ మీదకి మూవింగ్ చేసుకోవాలనుకుంటున్నా. కంటెంట్ మొత్తాన్ని ఇమేజ్ మీద మూవింగ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు కంటెంట్కి మనం ఏం చేయాలి? డాట్ పేరెంట్లో ఉండే డాట్ కంటెంట్కి పొజిషన్ అబ్జల్యూట్ ఇవ్వాలి. పొజిషన్ అబ్జల్యూట్ టాప్ 0 అంటాను. టాప్ 0 అంటే దాని మీనింగ్ ఏంటి? బాడీ టాప్ని బేస్ చేసుకొని తీసుకుంటుంది. బట్ ఇది దీని మీదకి రావాలంటే మళ్ళీ టాప్ నుంచి ఒక 50% దూరం ఇస్తాను. 50%, టాప్ నుంచి 50%లో రావాలనేసి. చూడండి, టాప్ నుంచి 50% ఇక్కడికి వచ్చింది, ఇంకా కొద్దిగా తగ్గాలి. టాప్ నుంచి 60%, అంటే పర్సంటేజ్ ఇవ్వచ్చు, పిక్సెల్స్ ఇవ్వచ్చు. క్లియర్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి కొద్ది స్పేసింగ్ కావాలనుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ నుంచి స్పేసింగ్ అంటే లెఫ్ట్ మనకు ఒక 20% ఇస్తున్నా, అండ్ అదేవిధంగా రైట్ 20% ఇస్తాను. క్లియర్. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కేసెస్లో మనకి ఏంటంటే ఇంకో ఇమేజ్ని యాడ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఏరియాలో ఇంకొక, అంటే దీనికన్నా ముందు పేరెంట్ 1 అని తీసుకుంటున్నాం, దీనికన్నా ముందు ఇంకో ఇమేజ్ని యాడ్ చేయాల్సి వచ్చింది. /image4. ఇక్కడ మనకు సేమ్ ఇదే ఏం చేస్తున్నా అంటే పేరెంట్ 1 కానీ నేను ఇస్తాను. పేరెంట్ 1లో ఉండే ఇమేజ్, పేరెంట్ 1లో ఉండే కంటెంట్. పేరెంట్ 1లో ఉండే కంటెంట్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే 60 కాకుండా 100% ఇవ్వాలి. టాప్ నుంచి 100% వేసి సిరీస్ ఇది ఇక్కడ వచ్చింది అండ్ ఇది ఎక్కడికి వెళ్ళింది. బట్ ఎవ్రీ టైం ఇలా మార్చుకుంటూ ఉండాలి, అంతే కదా. టాప్ని బేస్ చేసుకునే కదా అడ్జస్ట్మెంట్ చేసేది. ఇలా మార్చినప్పుడల్లా ఆ వాల్యూస్ మనకు మారుతూ ఉంటాయి. అందుకట్లా మారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఏదైతే మూవింగ్ చేస్తున్నామో కంటెంట్ని, ఏదైతే పేరెంట్లో ఉందో ఆ పేరెంట్కి మనం ఏం చేయాలి? పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు పేరెంట్ 1, సో పేరెంట్ 1 అని తీసుకుంటున్నా. పేరెంట్ 1కి పొజిషన్ రిలేటివ్ ఇస్తున్నా. పొజిషన్ రిలేటివ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కంటెంట్కి మనం పొజిషన్ అబ్జల్యూట్ ఇస్తున్నాం. సో సారీ, పేరెంట్ 1 అన్ని పేరెంట్ 1నేనా? ఓకే, పేరెంట్ 1 కదా. ఓకే, పేరెంట్లో ఉండే ఇమేజ్, పేరెంట్లో ఉండే కంటెంట్, పేరెంట్ 1లో ఉండే ఇమేజ్, పేరెంట్ 1లో ఉండే కంటెంట్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే టాప్ 0 ఇస్తున్నా, టాప్ కోలన్ 0. అదేవిధంగా ఇక్కడ మనకి దీనిలో కూడా మనకు టాప్ కోలన్ 0 ఇస్తున్నా. చూడండి, పేరెంట్లో ఉండే కంటెంట్కి టాప్ 0, పేరెంట్ 1లో ఉండే కంటెంట్కి టాప్ 0. అబ్జర్వ్ చేయండి, నేను రాసింది అబ్జల్యూట్ దేని రాశాను, రిలేటివ్ దేని రాశాను? పేరెంట్ 1కి మాత్రం రాశాను. పేరెంట్ 1 ఇది వచ్చింది. బట్ పేరెంట్కి మనం పొజిషన్ రిలేటివ్ రాయలేదు, అందుకోసం ఇక్కడ టాప్లో తీసుకుంది. అదేవిధంగా పేరెంట్ 1, పేరెంట్కి రెండిటికి నేను పొజిషన్ రిలేటివ్ రాస్తే ఆ కంటెంట్ అనేది అప్పుడు దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటారు. ఇది అర్థం చేసుకోవాలి మీరు. కంటైనర్ అనమాట, ఒక బాక్స్ అనమాట, ఒక బాక్స్ లాగా చేసేది పొజిషన్ రిలేటివ్ అనమాట.
దాంట్లో కంటెంట్ ఏదైనా సరే మూవింగ్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే పొజిషన్ అబ్సల్యూట్ రాసి టాప్ 0 అంటే ఓన్లీ ఆ కంటెంట్ ఏరియాలోనే వస్తుంది. ఇప్పుడు ఇది విడ్త్ తగ్గించుకోవాలనుకుంటే విడ్త్ అని తగ్గించుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. అది కంటెంట్కి నేను విడ్త్ వచ్చేసి మనకు 50% ఇస్తున్నా. ఇక్కడ కూడా మనకి విడ్త్ వచ్చేసి మనకు 50% ఇస్తాను. 50%. ఇప్పుడు దీన్ని మూవింగ్ చేస్తున్నా, ఎగ్జాక్ట్గా సెంటర్ లెగ్ మూవింగ్ చేయాలి. దానికి ఒక రూల్ ఉంది. ఎగ్జాక్ట్ సెంటర్ లెగ్ మూవింగ్ చేయాలంటే టాప్ 50% అంటే టాప్ నుంచి 50% రావాలి. ఇది చేసిన టాప్ నుంచి 50% రావాలి, అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి 50% రావాలి. టాప్ సైడ్ నుంచి 50%, లెఫ్ట్ సైడ్ నుంచి 50%. ఇప్పుడు ఈ ఉండే కంటెంట్ స్ట్రక్చర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి 50% మూవ్ అవ్వాలి, టాప్కి 50% మూవ్ అవ్వాలి. అంటే ఓన్లీ కంటెంట్లో ఈ మిడిల్ పార్ట్ మనకి ఇక్కడ రావాలి, ఈ ఏరియాకి రావాలి. అంటే మనకి ఇంతకుముందు మనకు ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసాం. దాన్ని యూజ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ అనమాట, -50 -50 ఇస్తే ఆ కంటెంట్లో 50% లెఫ్ట్కి, 50% టాప్కి వెళ్తుంది. కంటెంట్లో ఉండే విడ్త్ అనమాట. నా సీస్ ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వచ్చింటుంది. మీరు టాప్ నుంచి చెక్ చేసుకున్నా, బాటమ్ నుంచి చెక్ చేసుకున్నా, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి చెక్ చేసుకున్నా ఎగ్జాక్ట్ సెంటర్లోకి ఉంటుంది. ఇలా ఒక కంటెంట్లో ఏదైనా కంటెంట్ పెట్టుకోవాలంటే ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇదే వాల్యూస్ మనకి దీన్ని కూడా అప్లై చేయొచ్చు. ఇంకా ఎన్నైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్నిసార్లు మీరు రాసే అవసరం లేదు, ఇక్కడ 2 సార్లు రాసే అవసరం లేదు. ఇక్కడ పేరెంట్ కంటెంట్ అంతే, ఇంకేం అవసరం లేదు. చూడండి, ఒక పేరెంట్ కంటెంట్ ఓన్లీ రాసి చాలు, ఇంకేం లేదు. చూడండి, పేరెంట్ కంటెంట్, పేరెంట్ ఇమేజ్, అన్నిటికీ సేమ్ క్లాస్ నేమ్ ఇస్తే సరిపోద్ది. ఇమేజ్ మార్చుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇంకొక వాల్యూని మనం యాడ్ చేయాలనుకుంటే ఇదే వాల్యూ ఇక్కడ ఇమేజ్ మార్చుకుంటే సరిపోద్ది. ఇలా క్లియరా? డౌట్ ఉంది ఇక్కడ? సో ఇలా మనకి పొజిషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అంటే అంతా ఇంత కాదు, చాలా ఇంపార్టెంట్ మనకి. ఎక్కడైనా మీరు చేసిన ప్రాజెక్ట్స్లో మీకు ఈ పొజిషన్స్ ఎక్కడ అప్లై చేసి ఉంటారో ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు ప్రాజెక్ట్స్ అనేసి పంపించాను. ఈ ప్రాజెక్ట్స్లో మనకి చూడండి, న్యూని రైట్ 0 టాప్ 0 అడ్జస్ట్మెంట్ చేశారు. అంటే ఇది మొత్తం అంతా, ఈ స్ట్రక్చర్ మొత్తం అంతా ఏంటంటే ఒక రిలేటివ్. ఆ రిలేటివ్ లోపలే ఒక బటన్ తీసుకోవచ్చు, ఒక డివ్ తీసుకోవచ్చు, దాన్ని ఈ స్ట్రక్చర్ ఫార్మేట్లో తీసుకోవచ్చు. దాన్ని టాప్లో రైట్లో మనం ఫిక్స్ చేయాలి. టాప్ 0 రైట్ 0 పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి, టాప్ 0 రైట్ 0 ఫిక్స్ చేస్తాం. ఓకే, ఈ టాస్క్ అయితే మీరు స్టార్ట్ చేయండి. మీరు రేపు వచ్చేసి ఈ టాస్క్ అని చేసి చూపిస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఈ టాస్క్ చేసి చూపిస్తాను. ఈ టాస్క్ అయితే మీరు స్టార్ట్ చేసి పెట్టుకోండి. ఇదేంటి, ఇలైట్ షాపిఫై. ఓకే, ఈ ప్రాజెక్ట్ని నేను చేస్తాను నెక్స్ట్ క్లాస్లో, అందుకే మీరు చేసి పెట్టుకోండి ఇది ముందుగానే. అంటే అప్పుడు మీరు నేను చేస్తున్నది కరెక్టా కాదు, అంటే మీరు చేసే కరెక్టా కాదనేసి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పొజిషన్స్ అయిపోయినాయా? పొజిషన్ 4 వాల్యూస్ అయిపోయినాయి కదా మనకి. రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టికీ అండ్ జెడ్ ఇండెక్స్ కూడా. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చెప్తాను. నావ్ బార్ విత్ ద డ్రాప్ డౌన్ వచ్చేసి దీన్ని ఇంక్లూడ్ చేసుకొని రావాలి మీరు. ఇందాక మన ప్రాజెక్ట్ చూపించాం కదా, ఆ ప్రాజెక్ట్లో మీరు ఇంక్లూడ్ చేసుకొని రావాలి నావ్ బార్ విత్ ద డ్రాప్ డౌన్తో. నేను ఫస్ట్ డ్రాప్ డౌన్ స్ట్రక్చర్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేసి. సో 3 స్కూల్స్కి వెళ్ళిపోండి, సిఎస్ఎస్కి వెళ్ళిపోండి, డ్రాప్ డౌన్స్ కిందకు వస్తే మీకు డ్రాప్ డౌన్ ఉంటుంది. మీకు ఇస్తే డ్రాప్ డౌన్ అంటే ఏదైనా సరే బటన్ ఉండొచ్చు, యాంకర్ ట్యాగ్ ఉండొచ్చు. మీకు చెప్పాను ఆల్రెడీ, యాంకర్ ట్యాగ్ని కూడా ఒక బటన్ లాగా చేసుకోవచ్చు అనేసి. యాంకర్ ట్యాగ్ని బటన్ లాగా చేసుకోవచ్చు, లేదా బటన్ని బటన్ లాగా చేసుకోవచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు ఇలా హోవర్ చేసేదాన్ని ఇలా డ్రాప్ డౌన్ రావాలి మనకు. ఇలా హోవర్ చేసినటువంటి లైట్ గ్రే కలర్ కానీ ఇలాంటివి వస్తున్నాయి చూడండి. వీటిని క్లిక్ చేస్తే ఆ పేజ్కి నావిగేట్ అవుతుంది మనకి జనరల్గా. ఓకే, హోవర్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ కావాలి, దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఎలా వెళ్తుంది. మీరు ఇక్కడ ఇవన్నీ మీరు స్టైల్స్ అని మీరు ఇలా ఫాలో అవ్వచ్చు. వీళ్ళు ఏమేమి రాశారు, ఏంటి, ఎలా తీసుకున్నారు. ఇక్కడ చూడండి, ఓన్లీ వాళ్ళు తీసుకుని స్పాన్ ట్యాగ్ తీసుకున్నారు, దాని లోపల ఏదో పారాగ్రాఫ్స్ ఇలాంటివి తీసుకున్నారు.
ఏదైనా సరే ఇక్కడ చూడండి మెనూ తీసుకున్నారు. ఇక్కడ మెనూలో మనకు అబ్జర్వ్ చేస్తే ఒక బటన్ తీసుకున్నారు అండ్ అదేవిధంగా ఒక యాంకర్ ట్యాగ్ మెనూ తీసుకున్నారు. ఓకే, అదేవిధంగా లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫ్లోట్ అనేసి ఇలాంటివన్నీ మనం రాసింటారు. ఇవన్నీ చూడండి ఇమేజ్ని హోవర్ చేసినప్పుడు ఇలా ఒక బిగ్గర్ ఇమేజ్ లాగా చేశారు. చూడండి డ్రాప్ డౌన్ ఇమేజ్ ఇలా హోవర్ చేసినప్పుడు ఇమేజ్కి ఇలా డ్రాప్ డౌన్ చేసి ఇలా ఏదైనా సరే మీరు అప్లై చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆ డ్రాప్ డౌన్ ఎలా క్రియేట్ చేస్తాము. డ్రాప్ డౌన్ .html HTML:5 డ్రాప్ డౌన్. ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ స్ట్రక్చర్ చేయాలి అంటే ఎప్పుడైనా సరే ఒక పేరెంట్ ఉండాలి. ఆ పేరెంట్ ఏదైనా అవ్వచ్చు, ఎల్ఐ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. జనరల్గా మనకు నావ్ బార్లో మనకి ఎలా ఉంటుందంటే ఎల్ఐ లోపల యాంకర్ ట్యాగ్ ఉంటుంది, యాంకర్ ట్యాగ్కి సర్వీసెస్ అనేసి ఉంటుంది. ఈ సర్వీసెస్లో మెనూస్ ఉంటాయి. దాన్ని డివ్ డాట్ డ్రాప్ డౌన్ మెనూ. ఈ మెనూకి మనకి యుఎల్లో ఎల్ఐసి అని రాయొచ్చు, డైరెక్ట్గా యాంకర్ ట్యాగ్స్ అని రాయొచ్చు. ఇక్కడ మనకు సర్వీసెస్, వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్ ఏదైనా సరే మాకు ఇలా మెనూస్ ఉండొచ్చు. ఇప్పుడు ఇలా ఉండేదాన్ని సర్వీసెస్ని హోవర్ చేయగానే సర్వీసెస్ మీద హోవర్ చేయగానే ఈ మెనూ వచ్చేసి మనకు 1 by 1 కావాలి. సర్వీసెస్ మీద హోవర్ చేయగానే ఈ మెనూ మొత్తం 1 by 1 కావాలి. మనకు ఫస్ట్ నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్లేస్లో మీరు యాంకర్ ట్యాగ్ పెట్టుకోవచ్చు, బటన్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, అది మీ చాయిస్ అనమాట. ఇప్పుడు మనకి ఈ ఎల్ఐ తీసుకున్నాను, సో యాంకర్ ట్యాగ్. ఈ ఎల్ఐ ప్లేస్లో మీకు డివ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అనమాట. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ మనకు క్లాస్ నేమ్ ఏం చేస్తున్నా అంటే డ్రాప్ డౌన్ ఇస్తున్నాం. డ్రాప్ డౌన్ మేడం. ఇక్కడ మనకి స్టైల్లో డాట్ డ్రాప్ డౌన్లో ఉండే సో ఫస్ట్ మీరు ఎన్ని తీద్దాం. ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం ఎలా ఉందో. ఎలా ఉంది ఫస్ట్ మనకి ఈ సర్వీసెస్ అనేది కొద్దిగా నీట్గా కనిపించాలి, ఒక బటన్ లాగా కనిపించాలి. బటన్ లాగా చేద్దాం. మనం బటన్ లాగా చేయాలంటే డాట్ డ్రాప్ డౌన్లో ఉండే చిల్డ్రన్ యాంకర్ ట్యాగ్ అనమాట. గ్రేటర్ దాన్ ఏ చిల్డ్రన్ యాంకర్ ట్యాగ్కి ఫస్ట్ టెక్స్ట్ డెకరేషన్ నన్ను ఇస్తున్నా. అది యాంకర్ ట్యాగ్ ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి మనకు ప్యాడింగ్ ఇచ్చినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఇచ్చేయాలి. అండ్ సమ్ ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నా. ప్యాడింగ్ 10 pixel అండ్ 20 pixel అండ్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ రెడ్ అనేసి ఇస్తున్నా. అండ్ కలర్ ఇస్తాను, కలర్ ఎల్లో ఇస్తాను. సీ దిస్ అవుట్పుట్. ఇప్పుడు మనకు ఈ మెనూ మొత్తం 1 by 1 కావాలి. మనకు మెనూ మొత్తం 1 by 1 కావాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం, డాట్ డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్స్ అన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి 1 by 1 చేసుకోవాలంటే డిస్ప్లే బ్లాక్ చేస్తాం. డిస్ప్లే బ్లాక్ నాట్ ఇన్లైన్ బ్లాక్. 1 by 1 చేయాలి, ఇన్లైన్ ఎలిమెంట్ని బ్లాక్ చేయాలి, డిస్ప్లే బ్లాక్. నెక్స్ట్ మనకు 1 by 1 అంటే కొద్ది స్పేసింగ్ కావాలి. టాప్ బాటమ్ 10 pixel, రైట్ టు లెఫ్ట్ 0 pixel ఇస్తున్నాం. సీస్ అండర్లైన్స్ వెళ్ళిపోవాలనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ నన్. ఇంకేదైనా కలర్ మార్చుకోవాలనుకుంటే టెక్స్ట్ కలర్ మనం మార్చుకోవచ్చు. కలర్ అండ్ ఎల్లో రెడ్ ఇస్తున్నాం. కలర్ రెడ్ ఇచ్చాను. ఇప్పుడు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకున్నా. దేనికి, డ్రాప్ డౌన్ మెనూకి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి. సో ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ ఎల్లో అనేసి అప్లై చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ ఎల్లో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ ఎల్లో వచ్చింది. బట్ ఇక్కడ ఫుల్ విడ్త్ ఉంది. మన కంటెంట్ ఎంత అయితే ఉందో అంతవరకు మాత్రమే కావాలి. కంటెంట్ వరకు మాత్రమే కావాలన్నప్పుడు పొజిషన్ అబ్జల్యూట్ ఇవ్వచ్చు, విడ్త్ అని ఇవ్వచ్చు.
విడ్త్ అయినా ఇచ్చుకోవచ్చు, పొజిషన్ అబ్జల్యూట్ అయినా ఇచ్చుకోవచ్చు, ఎలా అయినా సరే. ఇప్పుడు ఇన్సైడ్లో స్పేసింగ్ కావాలి నాకు. ఇన్సైడ్లో స్పేసింగ్ కావాలనుకుంటే ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ ఇస్తాను. ఓకే, క్లియర్. డిజైనింగ్ రెడీ, డ్రాప్ డౌన్ మెనూ రెడీ. ఇప్పుడు వీటిని హోవర్ చేసినప్పుడు నాకు వేరే కలర్ కూడా కావాలి. సో డాట్ డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్ని హోవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, కలర్ ఎల్లో ఇస్తున్నాం. ఓకే, ఇలా. ఇప్పుడు మనకు ఇది మొత్తం రెడీ అయింది కాబట్టి డ్రాప్ డౌన్ మెనూని హైడ్ చేయాలి. ఇట్స్ ఏ డిస్ప్లే నన్. ఓకే, హైడ్ అయిపోయింటుంది. ఎప్పుడైతే నేను సర్వీసెస్ని హోవర్ చేస్తానో అప్పుడు మాత్రమే కనిపించాలి. సర్వీసెస్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకు? డ్రాప్ డౌన్లో ఉన్నాయి. సో అంటే డ్రాప్ డౌన్ని హోవర్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూ అనేది కనిపించాలి. ఇట్స్ ఏ డ్రాప్ డౌన్ మెనూ. హోవర్ చేసినప్పుడు స్పేస్ డ్రాప్ డౌన్ మెనూ అనేది డిస్ప్లే బ్లాక్ అవ్వాలి. దాని పేరెంట్ని హోవర్ చేస్తే దాంట్లో చిల్డ్రన్ వచ్చేసి బ్లాక్ అవ్వాలని ఇలా రాయాలన్నమాట మీరు. ఓకే, హోవర్ చేసినప్పుడు కనిపిస్తుంది, హోవర్ చేయకపోతే తెలియదు. క్లియర్. మీరేం చేయాలంటే నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్ చేసుకొని రావాలి. ఒక నావ్ బార్కి డ్రాప్ డౌన్ చేసుకొని రావాలి మీరు. ఇక్కడ ఏదైనా సరే పేజెస్ అనేసి ఉంది మీ దాంట్లో. పేజెస్కి మీరు ఏం చేయాలంటే దాన్ని హోవర్ చేసినప్పుడు మనకు వాల్యూస్ రావాలి. ఇక్కడే చెప్తాను చూడండి మీకు మళ్ళీ క్లారిటీ కాకుండా. పేజెస్ అనేసి ఉంది, దాని పేజెస్లో మళ్ళీ ఏంటంటే సపరేట్ div డాట్ డ్రాప్ డౌన్ మెనూ. ఆ మెనూలో యాంకర్ ట్యాగ్స్, డిఫరెంట్ యాంకర్ ట్యాగ్స్. ఇక్కడ మనకు పేజ్ 1 అంటున్నా అంటే జస్ట్ ఇక్కడ మెనూస్ ఏదైనా ఇవ్వచ్చు మీరు. ఇక్కడ మెనూస్ మీ చాయిస్ అనమాట, ఏదైనా ఇచ్చుకుంటే చాయిస్ ఇక్కడ ఉంది. పేజ్ 2 అండ్ పేజ్ 3 ఇలా. ఇది పేరెంట్ కాబట్టి పేరెంట్కి ఏం కావాలి? డ్రాప్ డౌన్ ఇవ్వాలి. ఇది మెనూ కాబట్టి డ్రాప్ డౌన్ మెనూ ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం ఎలా ఉందనేసి. ఇలా ఉంది, పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3. ఇవన్నీ యాంకర్ ట్యాగ్స్ కాబట్టి సైడ్ బై సైడ్ ఉంది. నాకేం కావాలి? 1 by 1 కావాలి. సేమ్ సిఎస్ఎస్ తీసుకుందాం. ఈ కేసులో మనకు నావ్లో ఉండే డ్రాప్ డౌన్ అంటే నావ్లో ఉండే డ్రాప్ డౌన్లో ఉండే వాటికి కావాలి కదా. సేమ్ ఇక్కడ నేను నావ్లో ఉండే డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్స్ 1 by 1 కావాలనుకుంటే డిస్ప్లే బ్లాక్ అంటే 1 by 1 వచ్చింటుంది. ఇప్పుడు ఈ ఏరియా అనేది ఈ కంటెంట్ ఏరియాలో కూడా ఉంది, బట్ ఈ ఏరియా నాకు వద్దు. ఓన్లీ ఈ ఏరియా వరకు మాత్రమే నాకు కావాలనుకుంటే డ్రాప్ డౌన్ మెనూకి ఏం చేయాలంటే పొజిషన్ అబ్జల్యూట్ రాయాలి. డ్రాప్ డౌన్ మెనూకి పొజిషన్ అబ్జల్యూట్ రాయాలి. అప్పుడు ఎన్ని ఇలా వచ్చేసింది. ఇప్పుడు డ్రాప్ డౌన్ మెనూకి మనకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై చేస్తాం. బ్యాక్గ్రౌండ్ వైట్, కొద్దిగా ప్యాడింగ్ కూడా ఇస్తాం. ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్. ప్లీజ్ షాడో కూడా ఇద్దాం కొద్దిగా నీట్గా కనిపించడానికి. ఇట్స్ ఏ బాక్స్ షాడో. రెడ్ ఇస్తున్నాం, బ్లాక్ ఏదో ఒకటి మీరు అప్లై చేసుకోండి. ఆఫీస్ ఇలా బ్లాక్ అప్లై చేద్దాం, రెడ్ బాగాలేదు ఇలా. ఇప్పుడు మనకి ఇది హైడ్ అవ్వాలి, హోవర్ చేసినప్పుడు కనిపించాలి. అందుకోసం హైడ్ అవ్వాలనుకుంటే డిస్ప్లే నన్. ఏది హోవర్ చేసినప్పుడు కనిపించాలి? నావ్ బార్లో ఉండే డ్రాప్ డౌన్ని హోవర్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూ వచ్చేసి మనకు కనిపించాలంటే ఇట్స్ ఏ డిస్ప్లే బ్లాక్. హైడ్ అయిపోయింది, హోవర్ చేయగానే మనకు కనిపిస్తుంది. ఈ స్పేసింగ్ కూడా మీరు అప్లై చేయొచ్చు నావ్ బార్లో ఉండే డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్స్కి. సో ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 0. ఇంకా కొద్దిగా ప్యాడింగ్ కూడా ఇవ్వచ్చు. సో
20 weeks. ఫాంటాసమ్ ఎక్కడ ఇచ్చేయండి, ఇదేదా ఫాంటాసమ్.com. ఫాంటాసమ్.comకి వెళ్ళిపోవడం అండ్ ఐకాన్స్కి వెళ్ళిపోవడం అండ్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్కి వెళ్ళడం అండ్ డ్రాప్ డౌన్ ఐకాన్. సో డ్రాప్ డౌన్ అనేసి మనం క్లిక్ చేస్తే ఇదైనా ఇవ్వచ్చు, లేదు ఇదైనా ఇవ్వచ్చు. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తాం, ఇదైనా కానీ ఇవ్వచ్చు. మీరు కాపీ చేసుకోవడం ఎక్కడ కావాలి మనకు, ఈ పేజెస్ పక్కన కావాలి, స్పేస్ ఇచ్చేసుకొని ఇక్కడ ఇచ్చేయండి. అప్పుడు మనకు డ్రాప్ డౌన్ ఉంది కదా అనేసి హోవర్ చేస్తాం, ఓకే ఇలా క్లిక్ చేస్తాం. క్లియర్. సో ఇది nav బార్ విత్ డ్రాప్ డౌన్ అనమాట. సో ఇప్పటి వరకు మన సిఎస్ఎస్ టోటల్ కాన్సెప్ట్స్ ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు మీరు ఏ టాస్క్ అయినా సరే రెస్పాన్సివ్గా చేయొచ్చు. మీకు కొన్ని కంపెనీస్లో ఏం చేస్తాయి అంటే డైరెక్ట్గా మీకు పొజిషన్స్ రాయలేదు ఇక్కడ, ఓకే, డైరెక్ట్గా ఇలా పిఎస్డి మీకు ఇచ్చేస్తారు. పిఎస్డి ఇచ్చేసి నాకు రెస్పాన్సివ్ డిజైన్ కావాలంటారు. రెస్పాన్సివ్ డిజైన్ అనగానే HTML CSSలో చేయొచ్చు, లేదా బూస్ట్రాప్లో చేయొచ్చు. బట్ HTML CSS కంటే బూస్ట్రాప్లో చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. బట్ బూస్ట్రాప్ చేయాలంటే HTML CSS మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ పొజిషన్ అబ్సల్యూట్, పొజిషన్ రిలేటివ్, పొజిషన్ ఫిక్స్డ్, పొజిషన్ స్టిక్కీ ఇస్తున్నాం. ఏదైనా ఒక పొజిషన్ అప్లై చేయాలంటే ఏం చేస్తాం, దానికి సెలెక్టర్ తీసుకుంటాం, దానికి పొజిషన్ రిలేటివ్ రాస్తాం. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పొజిషన్ రిలేటివ్ వాళ్ళు రాసేసింటారు ప్రాపర్టీ, దానికంటే ఒక క్లాస్ నేమ్ రాసింటారు. ఆ క్లాస్ నేమ్ తీసుకొని వెళ్ళి మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే బూస్ట్రాప్ మొత్తం ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఆ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్లో మీరు ఏం చేస్తారంటే మీరు ఎలాగైతే మీరు ఇక్కడ అప్లై చేస్తున్నారో, ఎలాగైతే ఇక్కడ మీరు పొజిషన్ ఫిక్స్డ్, టాప్ 0, లెఫ్ట్ 0, రైట్, బాటమ్ ఇలాంటివన్నీ ఎలాగైతే అప్లై చేస్తున్నారో అక్కడ వాళ్ళు ఈ కోడ్ రాసేసి ఈ క్లాస్ నేమ్ ఇస్తారు. అంటే ఇదే క్లాస్ నేమ్ కాదు, వాళ్ళు క్లాస్ నేమ్ ఇస్తారు. ఆ క్లాస్ నేమ్ మీకు కాల్ చేసుకుంటే అదే వాల్యూ వస్తుంది. ఇక్కడ డిస్ప్లే బ్లాక్ ఇస్తున్నాం. ఈ డిస్ప్లే బ్లాక్ కావాలనుకుంటే వాడు ఒక క్లాస్ నేమ్ ఇస్తాడు. ఈ క్లాస్ నేమ్ రాసుకోండి, డిస్ప్లే బ్లాక్ అప్లై అయిపోద్ది అంటారు. ఈ డిస్ప్లే బ్లాక్ను వాడు ఇలా రాసింటాడు, మనం దాన్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చేస్తుంది. ఓకే, అదంతా బూస్ట్రాప్ అనమాట. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనము HTML CSS మాత్రమే అయిపోయింది. HTML CSS ఎలాంటి డిజైన్ అయినా చేసేయచ్చు. అంటే మనం ఏం రాయాలనుకుంటే ప్రతి ప్రాపర్టీ మనం రాయాల్సిందే. బట్ దీనికి సంబంధించిన లైబ్రరీస్ కానీ ఫ్రేమ్వర్క్స్ కానీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ రెడీమేడెడ్ కోడ్ రెడీగా ఉంటుంది. అందుకోసం మనం చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఓకే, సో అవన్నీ నెక్స్ట్ కమింగ్లో మనం నేర్చుకుందాం. ఓకే, దిస్ ఫర్ టుడే క్లాస్.